కోరుకుంటున్నాను. చాలా మందికి అనిపిస్తా ఉండొచ్చు. ఎన్నో సెషన్స్‌లో మీరు ఓడిపోయి, ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ ఆ వేదిక మీద దిగిన సందర్భాలు చాలా సందర్భాలు ఉండుండొచ్చు. ఈరోజు నా సెషన్ అయిన తర్వాత మీ స్పీచ్ మెరుగవ్వాలి. దానికి తగ్గ టిప్స్ నేను చెప్తాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? సురేష్ బాబు గారు మీరు రెడీ లేరు. రైట్. అదే చూస్తూ మాట్లాడతా అని చెప్పాను గదా! దానికోసం ఇదంతా. రైట్. టాపిక్ వల్ల మనకు హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. మీ ఫస్ట్ స్పీచ్‌ని మీరెలా ప్రిపేర్ అవుతారు? ఫస్ట్ స్పీచ్ ఈజ్ బెస్ట్ స్పీచ్ ఎలా చేసుకోవాలి? ఇది మన టాస్క్ ఈరోజు మనకున్న టాస్క్. మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ అవ్వాలి అంటే, ఇక్కడ ఫస్ట్ స్లైడే పెట్టాను. ముందేమో జనప్రభావం, కిందేమో జలప్రభావం. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఇది చాలా మందికి చాలా సందర్భాల్లో చాలా చోట్ల జరిగుంటుంది. దీన్ని చూస్తే భయం అనిపిస్తా ఉంటుంది. ఆ మౌత్ దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టా. చాలా ముందుకు తీసుకొచ్చా. కానీ మీరందరూ ఉన్నది ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో. మీరందరూ నేర్చుకుంటుంది శ్రీనివాస్ పెరుమాళ్ళ గారి గైడెన్స్‌లో. మీరందరూ ప్రతిరోజు కొత్త కొత్త అంశాలు నేర్చుకుంటుంది స్వాతి మేడం కోఆర్డినేషన్‌లో. సో, ఇంత చక్కటి వేదికైన ఇక్కడ మనము ఫెయిల్ అయిపోతామా? కాబట్టి సింబాలిక్‌గా నేను ఇక్కడ పెట్టాను. ఫ్లవర్స్ మీ మీద రాలుతున్నట్టుగా. అందుకే కింద ఫ్లవర్స్ పెట్టానన్నమాట. ఫ్లవర్స్ మీ మీద రాలుతున్నట్టుగా. 'మర్యాద రామన్న' సినిమాలో సైకిల్ మాట్లాడుతుంటది సునీల్ హీరో అతను నా సైకిల్ నడుపుతున్నప్పుడు సైకిల్ మాట్లాడుతుంది. "అరే దిగరా నువ్వు చాలా బరువున్నావు దిగరా, దిగరా" అని. సైకిల్ మాట్లాడితే తన మనోభావాలు మనకెట్లా అర్థమవుతున్నాయో, మైక్ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ మైక్ చూసి మీరు భయపడుతున్న మీరు, మైకే నన్ను వదిలేయి ప్లీజ్ అని చెప్పే సందర్భం వచ్చేస్తే ఎలా ఉంటుంది? అనేది ఈరోజు సెషన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఈరోజు మీకు నేను చెప్పేది ఏమీ లేదు. అసలు ఏమీ మాట్లాడని మెస్సయ్య, మాట్లాడడం రాని మెస్సయ్యని బాగా మాట్లాడేలా చేస్తూ, కొన్ని టెక్నిక్స్‌ని నేర్చుకుంటూ, తను బాగా మాట్లాడేలా ట్రయాంగిల్ చేసుకొని, గొప్పగా మాట్లాడేలా మెస్సయ్యని తయారు చేస్తాం ఇయాల. కాకపోతే మీలో ఉన్న మెస్సయ్యని నేను ఈరోజు బయటికి తీయబోతున్నాను. అందరికీ అనిపిస్తుండొచ్చు, నా పేరు హరీష్ గదా! మరి ఈయన మెస్సయ్య అంటాడేంది? నా పేరు సుధాకర్ గదా! మరి ఈయన మెస్సయ్య అంటాడేంటి? మీలో ఉన్న మెస్సయ్యని బయటికి తీసే ప్రయత్నం చేస్తాను. నాకు తెలుసు మీ స్పీచు, మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ కావాలని మీరందరూ కోరుకుంటున్నారు. అందుకే మనందరం ఇక్కడికి చేరాం. ఎక్కడెక్కడో ఉన్న మనము ఇంపాక్ట్ ఇంటర్నేషనల్‌లోకి వచ్చామంటే, ఎక్కడో మనకు అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకు మనందరం ఇక్కడికి చేరామంటే, "నువ్వు బాగా మాట్లాడుతున్నావురా. నువ్వు మాట్లాడితే నలుగురు మెప్పు కోరేలా నువ్వు మాట్లాడగలుగుతున్నావు. నలుగురు మారేలా మాట్లాడగలుగుతున్నావు" అని మీకు అనిపిచ్చింది కాబట్టి, ఈ కోర్స్ ఏదో నా కోసమే క్రియేట్ చేయబడింది. ఈ కోర్స్‌లో నేను జాయిన్ అయితే బాగుండు అనుకున్నారు కాబట్టి, మీరందరూ ఇక్కడికి జాయిన్ అయ్యారు. కానీ మీ ఫస్ట్ స్పీచ్ ఎంతమంది ఫస్ట్ స్పీచ్‌లు ఫెయిల్ అయిపోయాయి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అంటే థమ్స్ అప్ చూపించండి. నా ఫస్ట్ స్పీచ్ ఫెయిల్ అయిపోయింది. నా ఫస్ట్ స్పీచ్ ఫెయిల్ అయిపోయింది అనేటోళ్ళు థమ్స్ అప్ చూపించండి. భువనేశ్వరి మేడం ఫస్ట్ స్పీచ్ బ్రహ్మాండంగా వచ్చిందట.
లతా మేడం, మీ స్పీచ్ ఎలా వచ్చింది? మంజుల గారు, ఫస్ట్ స్పీచ్ బాగా వచ్చిందా మీది? రైట్. ఇలా మధ్య మధ్యలో మిమ్మల్ని నేను లేపుతూ ఉంటాను. ఓకే, అందుకే కనెక్ట్లో ఉండండి. మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ రావాలి అంటే కొన్ని టెక్నిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి అంతే. నేను సింపుల్‌గా ఈరోజు మీకు కొన్ని టెక్నిక్స్ అండ్ టిప్స్ చెప్తాను. ఆ టెక్నిక్స్ అండ్ టిప్స్ ఫాలో అయితే మీరు మీ స్పీచ్‌ని అనర్గళంగా, అద్భుతంగా మాట్లాడగలుగుతారు. ఏముంటది టెక్నిక్స్? ఏముంటది స్పీచు? అది చూద్దాం. టైప్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం మాట్లాడదాం. మీరు అసైన్‌మెంట్ చేస్తున్నప్పుడు మేము రెగ్యులర్‌గా గమనిస్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఒకే వాయిస్‌తో మాట్లాడితే ఎంత బాగుంటుందో, అంత బాగా మాట్లాడుతున్నారు మీ అసైన్‌మెంట్స్. ఎక్కడ కూడా స్వరాన్ని హెచ్చుతగ్గులు లేకుండా అలా బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు మనం వార్తలు చదువుతున్నప్పుడు శాంతి స్వరూప్ మాట్లాడేవాడు దూరదర్శన్‌లో. వార్తలు చదువుతున్నది శాంతి స్వరూప్. ఎక్కడ కూడా ఆ అప్ అండ్ డౌన్ ఉండదు. అలా ఎళ్ళిపోతా ఉంటుంది. మీకు తెలుసా? మనిషి చనిపోయినప్పుడు, చివరి టెస్ట్ చేస్తారు హాస్పిటల్‌లో. హాస్పిటల్‌లో టెస్ట్ చేసి తన బాడీ మీద ఈ టెస్ట్ రిపోర్ట్ పెట్టేసి ఎళ్ళిపోతారు హాస్పిటలోడు. చనిపోక ముందు గాని, చనిపోయాడు కన్ఫర్మ్. ఏంటా టెస్ట్? ఈసీజీ టెస్ట్ చేస్తారు. చివరి టెస్ట్ అదే. తన ఫ్లక్చుయేషన్స్ అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్ ఉంటే తను బతికున్నట్టు అర్థం. ట్వయ్ 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 ఉంటే తను బతికున్నట్టు అర్థం. ట్వయ్ అని ఒకటే ఉందంటే తను చచ్చిపోయినట్టు అర్థం. మీ స్పీచ్ గూడా ట్వయ్ మాదిరిగా ఒకటే ఉందంటే మీరు చచ్చిపోయి మాట్లాడుతున్నట్టు అర్థం అంతే. మీరు ఒకే మాదిరిగా, ఒకే స్పీచ్‌లో అప్ అండ్ డౌన్ లేకుండా ఒకే మాదిరిగా మాట్లాడుతున్నారంటే, మీ స్పీచు చచ్చిపోయినట్లు అర్థం. మీరే చచ్చిపోయి మాట్లాడితే, అక్కడున్న ఆడియన్స్‌ని ఎలా మనం లేపగలం? ఆడియన్స్‌తో ఎలా ఇంటరాక్ట్ అవ్వగలం? ఆడియన్స్‌ని మనం ఎట్లా ట్రాన్స్‌ఫార్మ్ చేయగలం? సో, ఫస్టు మోనోటోన్‌గా ఉన్న మీ వాయిస్‌ని చేంజ్ చేసుకోండి. మీ అసైన్‌మెంట్స్ చాలా మేము అబ్జర్వ్ చేశాం కాబట్టి చెప్తున్నాం. మరి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అసలు ఎక్స్‌ప్రెషన్సే ఉండవు. అసలెక్కడ ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. తనెలా మాట్లాడుతున్నాడో ఒక లిప్స్ మాత్రమే కదులుతా ఉంటాయి. ఇంకెక్కడ ఎక్స్‌ప్రెషన్స్ ఉండవు. కళ్ళతో మాట్లాడుతున్నట్టుండాలి. మీ స్మైల్‌తో మాట్లాడుతున్నట్టుండాలి. ఎక్స్‌ప్రెషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలు చూసే విధానాన్ని మార్చుకోండి. నేనదే జెప్తున్నాను. ఏంటి అంటే 'జూనియర్ ఎన్టీఆర్' బాగా డాన్స్ వేస్తాడు. 'పవన్ కళ్యాణ్' చక్కగా డాన్స్ వేయలేడు. 'మహేష్ బాబు' చక్కగా డాన్స్ వేయలేడు. 'సూపర్ స్టార్ కృష్ణ' చక్కగా డాన్స్ వేయలేడు. ఇంకా 'చిరంజీవి' బాగా డాన్స్ వేస్తాడు. ఇక్కడ ఫ్యాన్స్ ఉంటే హర్ట్ అయిపోవచ్చు గానీ జనరలైజ్ చెప్తున్నా. 'కృష్ణంరాజు' బాగా డాన్స్ వేయలేడు. కానీ డాన్స్ వేయడం కాదు ఇక్కడ. సాంగ్స్ వింటున్నప్పుడు గమనించండి. ఎక్స్‌ప్రెషన్స్‌తో డాన్స్ వేస్తుంటారు. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌తో డాన్స్ వేస్తున్న అది గమనించండి. 'చిరంజీవి' సినిమాలో శ్రీదేవికిలా చెంపదెబ్బ కొట్టినప్పుడు 'అబ్బని తీయని దెబ్బ' అనే సాంగ్ ఏదైతే ఉందో అది గమనించండి ఒకసారి. శ్రీదేవికి నిజంగా కొట్టినట్టుగా, అది ప్రేమ దెబ్బ తగిలినట్టుగా ఆ ఎక్స్‌ప్రెషన్స్‌తో తను డాన్స్ వేస్తుంది. డాన్స్ ఎవడైనా వేయగలడు. ఎక్స్‌ప్రెషన్స్‌తో డాన్స్ వేయడం చాలా కష్టం. మాటలు ఎవరైనా మాట్లాడగలరు. ఎక్స్‌ప్రెషన్స్‌తో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఎక్స్‌ప్రెషన్స్ లేదు. ఎక్కడ చిరునవ్వు లేదు. మీరు గమనించుకోండి, టీవీలో వార్తలొస్తున్నప్పుడు, ఈ మధ్య టన్నెల్‌లో ఒక 10 మంది కార్మికులు ఇరుక్కున్నారు. ఎక్కడో
బోరుబావిలో, రాజస్థాన్‌లో ఎక్కడో బోరుబావిలో పిల్లోడు పడిపోయాడు. న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్నప్పుడు గమనించండి. మామూలుగా చదివేయొచ్చుగా వార్తల్ని. కానీ అది తన ఇంట్లో జరిగినట్టుగా, తాను ఫీల్ అవుతున్నట్టుగా చదువుతారు. ఆ వాయిస్ అంతా చేంజ్ చేసుకుంటూ. ఆ ఎక్స్‌ప్రెషన్ రావాలి. ఒకప్పుడంటే టమాటాలు, కోడిగుడ్లు పడుతుండేవి. ఇప్పుడు పడట్లేదు. మీరు చాలా అదృష్టవంతులు. సరిగ్గా ఎక్స్‌ప్రెషన్స్ లేకపోతే, సరిగ్గా మాట్లాడకపోతే పడుతూ ఉంటాయి. జాగ్రత్త వహించండి. అమెరికా లాంటి దేశాల్లో బూట్లు పడుతున్నాయి. ఇంకేవి పడుతున్నాయి గమనించుకోండి. ఇక్కడ సరిగ్గా లేవంటే మీరు సరిగ్గా మాట్లాడలేదని అర్థం. మీ స్పీచ్‌లో ఎక్స్‌ప్రెషన్స్ ఎంత ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే, మిమ్మల్ని సరైన డైరెక్షన్‌లో తీసుకెళ్ళేది మీ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రమే. సో, ఎక్స్‌ప్రెషన్స్ ప్రాపర్‌గా ఉంచుకోండి. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు స్వింగ్ అవుతూ మాట్లాడుతుంటారు. ఎలా స్వింగ్ అవుతారంటే, ఇలా, ఇలా, ఇలా ఊగుతూ మాట్లాడతారు. మీరు గమనించుకోండి మీ స్పీచ్‌లో. మీరెలా మాట్లాడారో. అడ్డంగా స్వింగ్ అవుతూ మాట్లాడడం ఒక రకం అయితే, నిలువుగా స్వింగ్ అవుతూ మాట్లాడడం మరో రకం. మరి కొంతమంది ఇలా ఊగుతూ మాట్లాడుతుంటారు. మీరు స్వింగ్ అయ్యి మాట్లాడుతున్నారా లేదా చెక్ చేసుకోవాలంటే మీ అసైన్‌మెంట్ చూసిన మహానుభావులు, మీ మెంటర్స్ చాలా గొప్పవాళ్ళు. ఎన్ని అకృత్యాలు చూశారో. మరి కొంతమంది మాట్లాడుతుంటే స్టాచ్యూ. నో హ్యాండ్ మూవ్‌మెంట్, నో ఐ మూవ్‌మెంట్, నో బాడీ మూవ్‌మెంట్. ఓన్లీ లిప్ మూవ్‌మెంట్ మాత్రమే. ఎందుకంటే వాయిస్ రావాలి కాబట్టి. చిన్నప్పుడు స్టాచ్యూ గేమ్ ఆడితే ఎలా ఉండేది? ఇలా మాట్లాడుకొని, వార్తలు చదువుతున్నది ప్రయాగ రామకృష్ణ. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎక్కడా కూడా వాయిస్ తప్ప మరొకటేది, లిప్ తప్ప మరొకటేది మూవ్‌మెంట్ లేదు. స్టాచ్యూ మాదిరిగా నిలబడి మాట్లాడతారు చాలామంది. మీరెలా మాట్లాడారో మీ మొదటి 5 అసైన్‌మెంట్‌లు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. మీరెలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది. నెక్స్ట్, ఇన్‌సెక్యూర్‌గా మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నప్పుడే భయంగా, అభద్రతా భావంలోకి లోనై మాట్లాడుతుంటారు. ఇన్‌సెక్యూర్‌గా మాట్లాడుతుంటారు. నేను గాదు ఇది చెప్పేదన్నట్లుగా మాట్లాడుతుంటారు. నా కోసం కాదు ఇది చెప్పేటట్లుగా మాట్లాడుతుంటారు. మరి కొంతమంది మాట్లాడుతుంటే హార్మ్‌ఫుల్‌గా మాట్లాడుతా ఉంటారు. హార్మ్‌ఫుల్ అంటే ఇన్‌సెక్యూర్, హార్మ్‌ఫుల్ 2 దగ్గర దగ్గరే ఉంటాయి. హార్మ్‌ఫుల్ అంటే అది కూడా భయంగానే మాట్లాడడం. నేను మాట్లాడింది హమ్మయ్య! అయిపోయింది. థాంక్ యూ. మై అసైన్‌మెంట్ ఈస్ సబ్మిటెడ్ అని ఒక స్క్రీన్ షాట్ తీసి మెంటర్‌కి పడేస్తారు. ఎందుకంటే ఆయన అసైన్‌మెంట్ చూస్తూ ఉంటాడు కాబట్టి. అంతే. నువ్వేం మాట్లాడావు? నువ్వేం చెప్పావు? నువ్వు అందులో ఎంతసేపు మాట్లాడావు? ఇదంతా అనవసరం. మాట్లాడామా? లేదా? మరి కొంతమంది ఉంటారు 'మంజుల మేడం' లాంటోళ్ళు. వాళ్ళెట్లా మాట్లాడతారంటే హంగ్రీగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? హంగ్రీ అంటే ఆకలేస్తూ మాట్లాడడం కాదు. 5 నిమిషాలు మాట్లాడాలా? చక 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 అప్పజెప్పేసి ఎళ్ళిపోతారు గంతే ఇగ. ఇంకంతే. ఆకలితో మాట్లాడడం. ఇంక అదయిపోయి పనయిపోయింది. హమ్మయ్య! నా పని క్లోజ్. థాంక్ యూ అని జెప్పేసి బయటికొచ్చేస్తారు. హంగ్రీగా మాట్లాడుతుంటారు. మీలో ఉన్న ఈ 7 రకాల స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వారినే మీలో ఉన్న మెస్సయ్య అని చెప్పాను. మోనోటోన్‌గా మీరు మాట్లాడుతున్నారు. ఎక్స్‌ప్రెషన్స్ లేకుండా మీరు మాట్లాడుతున్నారు. స్వింగ్ అవుతూ మీరు మాట్లాడుతున్నాడు. స్టాచ్యూగా నిలబడి మాట్లాడుతున్నాడు. ఇన్‌సెక్యూర్‌గా మాట్లాడుతున్నారు. హార్మ్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారు. హంగ్రీగా పాఠం అప్పజెప్పేసి చకచక 5 నిమిషాలా చెప్పేస్తున్నా ఇనుకో అని చెప్పేస్తారు ఎళ్ళిపోతారు. ఎంజాయ్ చేస్తూ మాట్లాడట్లేదు. ఫీల్ అవుతూ మాట్లాడట్లేదు. ఆ మీలో ఉన్న మెస్సయ్య ఎవరైతే ఉన్నారో వారిని బయటికి తీద్దాం. మాణిక్యం గారు రెడీనా? బయటికి తీద్దామా? రైట్. మీలో ఉన్న మెస్సయ్య ఎవరైతే ఉన్నారో తనని బయటికి తీద్దాం. ఈ బయటికి తీసేది ఏదైతే ఉందో దాన్ని ఎలా బయటికి తీద్దామో చూద్దాం. అందరిలో మెస్సయ్య ఉన్నాడు. లేదని చెప్పడానికి లేదు. ఏదో ఒక క్వాలిటీ, 2 క్వాలిటీలు, 3 క్వాలిటీలు, 7 క్వాలిటీస్ ఉన్నోళ్ళు గూడా ఉన్నారు. మీలో ఉన్న ఈ మెస్సయ్యని ఎలా బయటికి తీసేద్దామో చూద్దాం. రెడీనా? రైట్. మీరు రెస్పాండ్ అవ్వాలి.
స్టేజీ ఫియర్ సార్, మొదటి క్లాస్ సార్ స్టేజీ ఫియర్ మళ్ళా ఈరోజు చివరి క్లాస్ మీది, మళ్ళీ స్టేజీ ఫియర్. స్టేజీ ఫియరు క్లాసు వింటున్నప్పుడు బాగా అనిపిస్తుంది, కానీ స్టేజ్ ఎక్కగానే ఏదో భయం, స్టేజ్ ఎక్కగానే ఏదో బెరుకు, స్టేజ్ ఎక్కగానే ఏదో అభద్రతా భావం. చకచకా చెప్పేశామా, వచ్చేసామా, ఎవరిని చూడలేదు, ఏం చూడలేదు, అలా అయిపోయింది. స్టేజీ ఫియర్ ఇది ఒక్కటి పోతే చాలు సార్. దీనికోసం వచ్చిన మీ క్లాస్కి నేను. అన్నీ బాగా చెప్తున్నారు కానీ పద్మజ మేడం, ఈ స్టేజ్ ఫియర్ ఆలోచిపోవట్లేదు, నన్ను ఏం చేయమంటారు? అసలు బ్రహ్మాండంగా గోల్ సెట్టింగ్ చెప్పారు, టైం మేనేజ్మెంట్ చెప్పారు, అంతా బాగానే ఉంది. ఇది చెప్పాలంటే స్టేజ్ ఫియర్ పోవాలి కదా, ఇది చెప్పాలంటే స్టేజ్ ఫియర్ నాలోంచి బయటికి వెళ్ళాలి కదా. ఇది పోవట్లేదు, దీనికోసం జాయిన్ అయ్యాను నేను. ఇది నాలోంచి పోవట్లేదు, పోతున్నట్టే అనిపిస్తుంది, ఏదో కాన్ఫిడెన్స్ వస్తున్నట్టే అనిపిస్తుంది. స్టేజ్ ఎక్కగానే అంతా మాయం, మ్యాజిక్ లో అట్లా తీసేసినట్టు పవర్స్. ఈ స్టేజ్ ఫియర్ పవర్ నాలోంచి పోతుంది, అక్కడికి పోగానే స్టక్ అయిపోతున్నా, ఆగిపోతున్నా, ఎటువంటి థాట్స్ రావట్లేదు, అక్కడే మిగిలిపోతున్నా. నాకు ఈ స్టేజీ ఫియర్ పోతే చాలు, నేను బ్రహ్మాండంగా మాట్లాడతానని చెప్తున్నారు డాక్టర్ సిఆర్ఎన్ గారు. స్టేజీ ఫియర్ ఒక్కటి పోతే చాలు, నేను అసలు నన్ను ఆ దేవుడు కూడా ఆపలేడు. అద్భుతంగా నేను నా సెషన్ని చెప్పగలుగుతాను. ఈ స్టేజీ ఫియర్ ఎలా పోగొట్టుకోవాలి, నేను మళ్ళీ స్టేజీ ఫియర్ క్లాస్ మీకు చెప్పను, కానీ స్టేజీ ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలో టెక్నిక్స్ చెప్తాము. ఫస్ట్ రాగానే నేను మాట్లాడాను, ముందు జన ప్రభావం, కింద జల ప్రభావం. పగ్గోడికి కూడా కష్టం రావద్దండి, చక్కగా రెడీ అయిపోతాడు, మంచి వైట్ షర్ట్ వేసుకొని పోతాడు, కింద ఇక్కడ బ్యాట్ చేసుకుంటాడు, సూపర్ గా రెడీ అయి వెళ్తారు అందరూ. కానీ తాను స్టేజ్ ఎక్కగానే చెమటతో స్నానం చేయడం అంటారు చూశారు, అలా చెమటతో స్నానం చేసి ఉంటాడు తను. అక్కడ మనకు అర్థమైపోద్ది, ఈయన చెమటతో స్నానం చేశాడు, చాలా టెన్షన్ గా ఉన్నాడు, చాలా ఇబ్బందిగా ఉన్నాడు, మనకు అర్థమైపోద్ది. ఈ స్టేజీ ఫియర్ ని ఎలా మనం బయటకు తీయాలి? చికాగోలో స్వామి వివేకానంద మనందరం కూడా స్వామి వివేకానంద మాటల్ని ఇన్స్పైర్ అయి, తన చరిత్రని ఇన్స్పైర్ అయి మనందరం కూడా ప్రతిరోజు మాట్లాడుతుంటాం. కానీ స్వామి వివేకానంద ఆ స్పీచ్ లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ చూసి, ఆడియన్స్ అందరినీ చూసి, నేను ఇక మాట్లాడలేనేమో, నా గొంతు తడారిపోతుంది, నా గొంతు తడారిపోతుంది, అసహనానికి లోనై తన మీద తన కోపం వచ్చిన స్వామి వివేకానంద లాంటి వాళ్ళకే అటువంటిది జరిగినప్పుడు మంజులా మేడం మీరెంత, మురళీమోహన్ గారు మీరెంత, నేనెంత? మరి స్టేజీ ఫియర్ని ఎలా పోగొట్టుకోవాలి? స్వామి వివేకానంద ఒక మాట అంటారు ఒక చోట, నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు, అంతా నీలోనే ఉంది. నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు, అంతా నీలోనే ఉంది. మరి మాట్లాడాల్సింది కూడా నువ్వే. నువ్వు ఆట ఆడడానికి వెళ్ళావు, ఆట ఆడే వస్తావా, నిలబడొచ్చేస్తావా? ఆట ఆడే వస్తాం. సో ఇది కూడా ఒక ఆట. ఏం ఆట ఇది? మాటల ఆట. ఈ ఆటలో గెలవాలి అంటే మనం నెర్వస్నెస్ అనేది ఏదైతే ఉందో దాన్ని తీసి మాట్లాడాలి. అరటి పండు తినాలి అంటే దాన్ని తొక్క వలిచి తింటాం. అలాగే నువ్వు వేదిక మీద అద్భుతంగా మాట్లాడాలి అంటే ఈ నెర్వస్నెస్ ఏదైతే ఉందో దాన్ని తీసి మాట్లాడాలి. సార్ వినడానికి బాగుంది సార్, ఎలా తీయాలో అది కదా అర్థం కావట్లేదు, అది కదా ప్రాబ్లం, అది కదా కావాల్సింది. స్టేజ్ ఫియర్ టూ టైప్స్. స్టేజ్ ఫియర్ టూ టైప్స్. మొదటిది మొదటిది ఎక్స్టర్నల్, రెండవది ఇంటర్నల్. ఎక్స్టర్నల్ గా జరిగేది ఏంటి, ఇంటర్నల్ గా జరిగేది ఏంటి? ఎక్స్టర్నల్ గా జరిగేది కళ్ళు వేగంగా బ్లింక్ అవుతూ ఉంటుంది,
అరకాళ్ళు, అరిచేతులు చెమట పడతా ఉంటాయి. ఇలా స్వింగ్ అవుతూ మాట్లాడుతూ ఉంటాం. కాళ్ళు, చేతులు వణుకుతా ఉంటాయి. ఇది బయట కనబడేది. లోపల జరిగేది గొంతు తడారిపోతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎటువంటి థాట్స్ రావు. ఎటువంటి థాట్స్ రావు. స్ట్రక్ అయిపోతాం. స్ట్రక్ అయిపోయి చెప్పిందే మళ్ళీ చెప్తాం. చెప్పిందే మళ్ళీ చెప్తాం. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంటాం. మరి దీని నుండి బయటికెలా రావాలి? దీనికి ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను మీకు నేను ఈరోజు. అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని నేనేం చెబుతున్నానో దాన్ని ఫీల్ అవుతూ ఉండండి. ఈరోజు మార్చి 31వ తారీఖు. ఈరోజు సాయంత్రం మీకు కాలొచ్చింది. ఏప్రిల్ 2వ తారీఖు ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో గొప్ప కార్యక్రమం ఉంది. దానికి మాట్లాడవలసింది మీరే. సృజన గారు మీరు బాగా ప్రిపేర్ అయ్యి రండి అని మీకు కాలొచ్చింది. వాళ్ళకి తెలుసు శ్రీనివాసరావు గారు ఎంత బాగా మాట్లాడుతారనేది. వాళ్ళకి తెలుసు పార్వతి మేడం ఎంత చక్కగా ఆ సబ్జెక్ట్‌ని ఎంత చక్కగా ఆడియన్స్‌కి తీసుకెళ్తుందనేది. అందుకే అనితా మేడం ఈ అవకాశాన్ని మీకిచ్చారు. చక్కగా రాత్రంతా కూర్చొని పీపీటీ తయారు చేసుకున్నారు. ఎంతమందొస్తారు? ఆడియన్స్ ఎవరు? వాళ్ళకి ఏం చెప్పాలి నేనని సబ్జెక్ట్ తీసుకున్నారు. ఆ సబ్జెక్ట్ తగ్గట్టుగా మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి రెడీ ఉన్నారు. నెక్స్ట్ డే ఏప్రిల్ 1 ఇంకేమైనా మసాలాలుంటే చెక్ చేసుకున్నారు. ఇంకేమైనా యాడ్ చేయాలా మొత్తం యాడ్ చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రోగ్రామ్ అని చెప్పారు. రాత్రి చక్కగా పడుకున్నారు. ఉదయాన్నే త్వరగా లేచారు. మీ శరీరానికి నప్పే డ్రెస్ వేసుకున్నారు. ఈ డ్రెస్‌లో సూపర్‌గా ఉన్నావు మమ్మీ. ఈ డ్రెస్‌లో సూపర్‌గా ఉన్నావు డ్యాడీ. చాలా చక్కగా ఉన్నావని మీ మదరు, ఫాదరు, మీ వైఫు, మీ హస్బెండు, మీ పిల్లలు ఏ డ్రెస్ అయితే బాగుంటుందని చెప్తారో ఆ డ్రెస్ వేసుకొని, చక్కగా షూ వేసుకొని, చక్కగా టై వేసుకొని, చక్కగా రెడీ అయ్యారు. 10 గంటల 15 నిమిషాలయింది. మీరింకా అక్కడికి చేరుకోలేదు. 10 గంటల 30 నిమిషాలయింది. మీరింకా అక్కడికి చేరుకోలేదు. సుమారు 1000 మంది ఆడియన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ సిఆర్ఎన్ గారు ఎంత చక్కగా చెబుతారో వాళ్ళకి తెలుసు. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో వాళ్ళు ప్రిపేర్ అయ్యి చూశారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది. తనెంత బాగా మాట్లాడుతారనేది. 10 గంటల 45 నిమిషాలయింది. ఆడియన్స్ బాగా అల్లరి చేస్తున్నారు. అటు ఇటు తిరుగుతున్నారు. ఆర్గనైజర్స్‌కి టెన్షనొచ్చేస్తుంది. ఇంకా పార్వతి మేడం ఇంకా రానే లేదు. తన కోసం వెయిట్ చేస్తున్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. 10 గంటల 55 నిమిషాలకు మీరక్కడికి చేరుకున్నారు. ఆడియన్స్ అందరూ మిమ్మల్ని కారు దగ్గర నుండి వేదిక వరకు తీసుకొచ్చారు. అసలే లేట్ అయ్యింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయొద్దనుకొని చకచకా మీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి స్క్రీన్ మీదకి మీ పీపీటీని తీసుకొచ్చాం. మొదటి పీపీటీ ప్లే కాగానే ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్‌కు, ఇక్కడున్న ఆర్గనైజర్స్‌కు, స్వాతి మేడంకి, శ్రీనివాస్ పెరుమాళ్ సార్‌కి అందరికి థాంక్ యూ చెబుతూ మీ సెషన్ మొదలుపెట్టాను. మొదటి స్లైడ్ మీరు దేని గురించి చెబుతున్నారో ఆ స్లైడ్ చూపించారు. ఆ స్లైడ్‌లో అంతర్లీనంగా సమాజములో ఈ ఈ ప్రాబ్లమ్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీరక్కడ స్పృశించాలనుకొని రెండో స్లైడ్‌లో చూపించారు. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు ఏ స్టేజిలో ఉన్నారో మీరు చూపించారు. థర్డ్ స్లైడు అది పడగానే అర్థమైపోయింది. ఇది నా కోసం క్రియేట్ చేయబడ్డ స్లైడ్ ఇది అని.
నేనున్న ప్రస్తుత పరిస్థితి ఇదేనని వాళ్ళు అర్థం చేసుకున్నారు. 4th స్లైడు. నా తర్వాత ఏం జరుగుతుందో, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తున్నారు. అయ్యో! నేనిలా అయిపోతానా అని వాళ్ళక్కడ ఫీల్ అవుతున్నారు. 5th స్లైడు. తాను ఎంత దూరం వెళ్ళిపోయి ఆ ప్రాబ్లంతో సతమతం అవుతున్నాడో, సమాజంలో తనం ఎట్లా చీదరించుకుంటున్నారో అక్కడ చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ దీని నుండి ఎలా బయటపడాలి అని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందరూ కూడా సైలెన్స్‌గా చూస్తున్నారు. అక్కడున్న సభా వేదిక అంతా కూడా మీ గుప్పెట్లోకొచ్చేసింది. మీరేం మాట్లాడుతున్నారో, మీరేం చేస్తున్నారో అక్కడున్న ఆడియన్స్ అందరూ అదే చేస్తున్నారు. చప్పట్లు కొట్టమంటే కొడుతున్నారు. హ్యాండ్ రైజ్ చేయమంటే హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తున్నారు. సభా ప్రాంగణమంతా మీ గుప్పెట్లోకొచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడాలి? ఆ ప్రాబ్లమ్ నుండి ఎలా బయటికి రావాలో మనం మాట్లాడాలి. మీరు చెబుతున్నంత సేపు ప్రతి పదం, ప్రతి అక్షరం వాళ్ళ మనసు లోతులోకి చొచ్చుకుపోతుంది. 6వ స్లైడు దీని నుండి ఎలా బయటికి రావాలో చెప్పే ప్రయత్నం చేస్తుంది. మీరు ప్రస్తుత పరిస్థితి దాని నుండి ఎలా బయటికి రావాలో చెబుతున్నారు. అప్పుడు అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా ఇది నా కోసం చెబుతున్నారు, నా కోసం చేస్తున్నారు అని చాలా ఇంట్రెస్ట్‌గా వెయిట్ చేస్తున్నారు. సైదులు గారు ఈ ప్రాబ్లమ్‌కి సూపర్ సొల్యూషన్ చెప్తారు అని వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. 7th స్లైడు నువ్వెలా బయటికి రావాలో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నువ్వు బయటికొస్తే నువ్వెలా ఉంటావు, ఎంత ఆనందంగా ఉంటావో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అక్కడున్న సుమారు 1000 మంది ఆడియన్స్ మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా వింటున్నారు. మీరు చెబుతున్న ప్రతీదీ కూడా వాళ్లకు మార్పును కోరుకునేటట్లుగా, మనసును గుచ్చుకునేటట్లుగా మీ మాటలుంటున్నాయి. నేనిక్కడి నుండి బయటికి రాకపోతే ఇంక నేను ఉండి వేస్టు. నేనిన్ని సంవత్సరాలు ఉన్నది ఒక రకం. ఈ రోజు నుండి నేను మారాల్సిన అవసరం ఉందని ఒకళ్ళు అనుకొని మారుతున్నారు. 8th స్లైడ్ మిమ్మల్ని మార్చేలా చెబుతుంది. మీ వాయిస్ మాడ్యులేషన్. మీరు చెబుతున్న క్రమం వాళ్ళకి చాలా బాగా నచ్చింది. మీరు చివర్లో దీని నుండి బయటపడే టెక్నిక్ చెప్తున్నారు చూశారు? అది అద్భుతం. ఆ టెక్నిక్ కోసమే వెయిట్ చేస్తున్నారు. 9వ స్లైడు ఆ ప్రాబ్లమ్ నుండి బయటికొచ్చేది చెప్తున్నారు. ఎలా ఉంది మీది అంటే, అసలు ఈ మంత్రం తెలియకనే నేను ఇన్ని రోజులు ఇబ్బంది పడుతున్నాను. ఇది తెలియక నా జీవితం అంతా సతమతం అయిపోతున్నాను. ఇది చెప్పేవాళ్ళు లేకనే నేను ఇబ్బంది పడుతున్నాను. థాంక్ యూ సంగీత మేడం. థాంక్ యూ సృజన మేడం అని థాంక్ యూ చెప్పుకుంటున్నారు ఆడియన్స్ అందరూ మీకు వాళ్ళ మనసులో. లాస్ట్ స్లైడు ఎలా బయటికొచ్చిన తర్వాత మీ జీవితం ఎంత ఆనందమయమవుతుంది. మీ అమ్మా, నాన్నలు, మీ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంటుందో చూపే ప్రయత్నం చివరి స్లైడ్ పెట్టారు. చివరగా అందరికీ థాంక్ యూ చెప్పి మీరు సెషన్ ఎండ్ చేశారు. ఒక్కసారిగా ఆడియన్స్ అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్‌లో నిలబడి కేరింతలు, చప్పట్లతో ఆ సభా ప్రాంగణమంతా మారుమోగిపోతా ఉంది. ఈలలు, చప్పట్లు ఆహా! సూపర్‌గా మోగుతా ఉన్నాయి. చప్పట్లు ఎంత రిథమిక్‌గా మోగుతున్నాయంటే 1, 2, 1, 2, 3 1, 2, 1, 2, 3 1, 2, 1, 2, 3 అని చప్పట్లతో మారుమోగిపోతా ఉంది. మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్‌కి అలాగే మీరు మాట్లాడుతున్నంత సేపు కూడా మీకోసం వెయిట్ చేసిన ఆడియన్స్ అందరికీ పెద్ద ఇంపాక్ట్ బ్యానర్ దాని ముందు మీరు మాట్లాడుతున్న సందర్భాన్ని థ్యాంక్ యూ చెబుతూ మీరు స్టేజ్ దిగి కిందికి వస్తున్నారు.
మీరు కిందికి వస్తుంటే 10 మంది ఆడియన్స్ పరిగెట్టుకుంటూ వచ్చారు. ఎందుకు వస్తున్నారు అని అర్థం కాలేదు వాళ్ళకి. ఏంటిది అని అర్థం కాలేదు వాళ్ళకి. ఎందుకు వస్తున్నారో వాళ్ళకి అర్థం కాలేదు. మీకు అర్థం కాలేదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి రియల్లీ థ్యాంక్ యూ సృజన మేడం. నా జీవితంలో ఇటువంటి సెషన్ నేను ఎప్పుడు వినలేదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని మీతో చెప్తున్నారు. మీరు మాట్లాడుతున్నంతసేపు నా లైఫ్ గురించే మాట్లాడుతున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ మంత్రి గారు, థ్యాంక్ యూ అని చెప్తున్నారు. మీరు మాట్లాడుతున్నంతసేపు సూపర్గా ఉందని చెప్తున్నారు. మరి కొంతమంది మీ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. మీ జీవితంలో ఏ న్యూస్ పేపర్ మీదనో, ఏ వైట్ పేపర్లోనో, ఏ రిజిస్టర్లో సంతకం పెట్టిన మీరు ఆటోగ్రాఫ్ ఇస్తున్న మధుర క్షణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆస్వాదిస్తున్నారు. లాటరీలో ₹1,00,00,000 దక్కిన దానికంటే రెట్టింపు ఆనందంతో ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు. మీరు ఆటోగ్రాఫ్ ఇస్తున్నప్పుడు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం అని చెప్తుంటే సూపర్గా ఫీల్ అవుతూ మీరు అందరూ ఆటోగ్రాఫ్ ఇస్తున్నారు. అలా అందరికీ ఆటోగ్రాఫ్ ఇస్తూ అలా కొంత దూరం ముందుకు వచ్చిన తర్వాత ఆర్గనైజర్స్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ సిఆర్ఎన్ గారు. ఇన్ని రోజులు మీరు చెప్పిన స్పీచ్ వేరు, ఈ రోజు మీరు చెప్పిన స్పీచ్ వేరు. మీరు గంట మాత్రమే మాట్లాడతా అని చెప్పారు, కానీ గంటన్నర సేపు అనర్గళంగా ఒకే టాపిక్ మీద మాట్లాడుతుంటే సభా ప్రాంగణం 1000 మంది ఆడియన్స్ని మీ గుప్పెట్లో ఉంచుకొని మీరు ఆ డెలివరీ చేస్తుంటే ఎక్స్ట్రాడినరీ అండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్ అని మిమ్మల్ని కారు వరకు తీసుకొచ్చి థ్యాంక్ యూ చెప్పారు. మీరు ఎలా కారులో ట్రావెల్ చేస్తూ ఇంటికి చేరుకున్నారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. ఏం ఫీల్ అయ్యారు? హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. మీరు ఏం ఫీల్ అయ్యారు? మాట్లాడండి, చెప్పండి అమర్నాథ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. యాహ్! ఓవరాల్‌గా చాలా, చాలా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే మీటింగ్‌కి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కదా! సో, అక్కడ దానికి నాకు నాలో స్టిల్ క్వెషన్ మార్క్ అనమాట. నేను లోపల నిజంగా యాక్చువల్‌గా ఏం ఫీల్ అయ్యాను ఇంటికొచ్చిన తర్వాత అనేది కొంచెం క్యూరియస్‌గా ఉంది తెలుసుకోవాలని. థాంక్ యూ. మీ సెషన్ అద్భుతంగా చెప్పారా? యాహ్! సెషన్ అద్భుతంగా జరిగింది సార్. మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిందా? సాటిస్ఫాక్షన్ నాట్ 100% బట్ కొంచెం లేట్ అయింది కాబట్టి అది ఆ డిస్సాటిస్ఫాక్షన్ లోపల ఉంది. ఉంటూ జరిగింది. రాజేంద్ర గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మొత్తానికి ఆ ఫీలింగ్ అయితే మనం మంచి స్పీకర్ అయిపోయాం అనే ఫీలింగ్ ఉంది. మంచి కాన్ఫిడెంట్ గా ఉంది సార్. ఫీల్ గుడ్. చెప్పండి. మీరు మాట్లాడుతున్నప్పుడు చప్పట్లు వినపడ్డాయా? వినపడ్డాయి సార్. అందరూ 1 2 1 2 3 1 2 1 2 3 సూపర్. తర్వాత 10 మంది స్టేజ్ దగ్గర పరిగెత్తుకొని రావడం, ఆటోగ్రాఫ్ తీసుకోవడం. సూపర్ అండి. డాక్టర్ సిఆర్ఎన్ గారు. నమస్కారం అండి. మీరు సెషన్‌లో మేము మాట్లాడుతున్నట్టుగా ఒక కల్పన కల్పించారు కదా! నా మొదటి ఉపన్యాసం గుర్తుకొచ్చింది. ఓకే. 1987లో నేను మొదటి ఉపన్యాసం ఇస్తే దాదాపుగా గంటన్నర ఉపన్యాసం నా ముందు వాళ్ళకి వినిపించలేదు. 15 పేజీలు చదివాను. ఓకే. మీకిప్పుడు ఎలా అనిపించింది ఇది బావుందండి. వింటున్న? బావుంది సార్. చాలా బావుంది సార్. ఓకే. సూపర్. రియల్‌గా మనం స్టేజ్‌లో మాట్లాడుతున్న ఫీలింగ్ రైట్. కల్పించారు. సందీప్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఈ టెక్నిక్ అయితే అంటే మీరు చెప్పిన విజువలైజేషన్ ఆల్మోస్ట్ నేనే చెప్తున్నాను అక్కడ ఫీలింగ్ నాకు అనిపించింది. ఇంకా ఓకే. దాంతో పాటు ఫస్ట్ ఇనిషియల్ టెన్షన్ పడ్డాను. ఎందుకంటే డిలే అయిందని. బట్ దాన్ని ఓవర్‌కమ్ చేసి నేను స్పీచ్ 100% అక్కడ నేను చెప్పగలిగిన అనిపించింది. దాంతో పాటు ఇంకా లాస్ట్ ఇంకా ఆడియన్స్ నన్ను
నా ఆటోగ్రాఫ్ అడిగారు. నన్ను అప్రిషియేట్ ఆటోగ్రాఫ్ చేశారు. ఇస్తున్న మీ ఫీలింగ్ ఫీలింగ్ ఏమనిపించింది? చాలా మంచిగా అనిపింది. ఎందుకంటే జనరల్‌గా ఆటోగ్రాఫ్ ఇచ్చేది అది ఒక కళ అసలు. ఎందుకంటే ఇప్పుడు మనము జనరల్‌గా ఆటోగ్రాఫ్ ఇచ్చేది ఏదైనా బ్యాంక్ అకౌంట్‌కి ఇస్తాము. లేకపోతే దేనికైనా ఇస్తాం గానీ, ఒక మనిషి మనకు ఆటోగ్రాఫ్ అడిగిండంటే చాలా గొప్పతనం. అంటే మన వాల్యూ అనేది సొసైటీ పెరిగినట్టే అన్నమాట. నా ఫీలింగ్ అట్లా అనిపించింది. సూపర్. థాంక్ యూ సార్. అమిత్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఇట్స్ ఏ గ్రేట్, చాలా గొప్పగా అనిపించింది సార్. విజువలైజేషన్ అయితే చాలా బాగుంది. నిజ జీవితంలో కూడా ఇది రియాలిటీగా మారాలని మనసారా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అద్భుతంగా మాట్లాడారా వేదిక మీద? ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. సూపర్. మురళి గారు. నిజంగా ఊహల్లోకి వెళ్ళిపోయింది సార్. చెప్పండి సార్. ఊహల్లోకి వెళ్ళిపోయి అసలు ఇది కళ నిజమా, చాలా ఊహించలేని స్థితికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది సార్. ఎస్. ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు మీకు ఒక జలక్ వచ్చింది. దాని ఏమంటారు? వచ్చిందా లేదా? వచ్చిందండి. నేను అబ్జర్వ్ చేశాను మిమ్మల్ని. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఈ సక్సెస్? చాలా హ్యాపీగా ఉంది సార్. సూపర్. శివపార్వతి గారు. Happy evening, sir. Still, I am in same frequency, sir. ఓకే. ఇంకా స్టేజ్ మీదే ఉన్నారు మీరు. ఇంకా అక్కడే ఉన్నాను. సౌండ్ ఇంకా వస్తానే ఉంది, సార్. సూపర్. వాళ్ళు మొత్తం నిక్కబడుచుకున్నాయి, సార్. 1000 మంది ఆడియన్స్ మీకు కనబడ్డారా? ఎస్ సార్. వాళ్ళు నేను చెప్పే దాంట్లో వాళ్ళ ఫేస్ ఎలా మారుతుంది, ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, ఎలా స్టాండింగ్ ఓవ్ అని క్లాప్స్ ఇచ్చారు. Yes. ప్రతిదీ పిన్ టు పిన్ విజువలైజేషన్ లో అలా కనిపిస్తా ఉంది. మీ మాట ప్రతిదీ నాకు అక్కడ పిక్చర్ల రూపంలో వెళ్తూ ఉంది. స్టిల్ నాకు ఇంకా అక్కడే ఉన్నట్టుంది. సూపర్. ఆటోగ్రాఫ్ ఏమనిపించింది? సూపర్ సార్. ప్రతి లెటర్ నేను రాస్తున్నది నా హ్యాండ్ అలా మూవ్ అవుతున్న ఫీలింగ్ లోనే ఉన్నాను నేను అక్కడ. Yes. మీ హ్యాండ్ కూడా మూమెంట్ వచ్చింది మీరు ఆటోగ్రాఫ్ ఇస్తున్నప్పుడు. ఎస్ సార్. మూమెంట్ వచ్చింది. కారు దిగడం, నడవడం, స్టెప్స్ ఎక్కడ ఇవన్నీ నాకు ఒకసారి అలా కదిలిపోయాయి. సూపర్. థ్యాంక్ యూ సార్. అనిత మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. ఊహించుకోవడానికే చాలా బాగుంది సార్. ఇంకా అసలు ఆ సిగ్నేచర్ పెడుతుంటే అయితే ఇంకా మనం సెలబ్రిటీ లాగా అనిపిస్తా ఉన్నది. ఇంకా అది ఊహించుకుంటేనే చాలా వండర్గా ఉంది సార్. అసలు అది నిజంగా జరిగితే ఇంకా బాగుండాలని అనిపిస్తుంది. ఓకే. నిజం జరిగితే బాగుండు అనిపిస్తుంది అంతేగా? అంతే సార్. బాలకృష్ణ గారు లాస్ట్ అంటే తర్వాత ఇంకా నెక్స్ట్ మిమ్మల్ని మాట్లాడిస్తాను. హ్యాపీ ఈవినింగ్ సార్. చాలా అద్భుతం అనిపించింది సార్. చాలా సంతోషం. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అంత అయిన తర్వాత ఓహో నేనేనా, నాలో ఇంత టాలెంట్ ఉందా, అయితే నేను ఇది సాధిస్తాను. అది ఇంటికి కారులో వెళ్ళేటప్పుడు కాల్స్ వస్తా ఉన్నాయి సార్. ఇంకా నాకు అటెండ్ చేయలేకపోతున్నాను. అందరు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. వావ్. వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఆ, ఇదంతా కూడా నేను మా ఇంట్లోనే ఉన్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లోనే ఉన్నారు. కానీ మనందరం ఒక ఊహాలోకంలోకి వెళ్ళాం. ఆ ఊహాలోకంలోకి వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చాం. మీరు మాట్లాడుతున్నంతసేపు మీరు ఆడియన్స్ని చూశారు, వాళ్ళలో చేంజెస్ గమనించారు, క్లాప్స్ వినపడ్డాయి. ఇదంతా ఆటోగ్రాఫ్ స్టేజ్ ఇదంతా మీకు కనబడింది. ఎస్ ఆర్ నో? కానీ మనం చేసే తప్పేంటో తెలుసా? మనం కూడా దీన్ని విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. నేను మీకు విజువలైజేషన్ చేసి చూపించాను ఇక్కడ. కానీ మనం కూడా విజువలైజేషన్ చేసుకుంటాం జనరల్గా అందరం. కానీ ఏం విజువలైజేషన్ చేసుకుంటామంటే, నేను సరిగ్గా చెప్పను, వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతారు, నేను చాలా ఇబ్బంది పడతాను, నేను ఒక రకంగా బాధ ఫేస్తో కిందికి దిగిపోతాను, నాకు 5వ పాయింట్ గుర్తుకు రాదు,
స్ట్రక్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది అని చెప్తారు, అనుకుంటారు మీరంతే. అప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్ కూడా ఓహో నేను స్ట్రక్ చేసేయాలి. ఎక్కడ స్ట్రక్ చేయాలి? 5th పాయింట్ దగ్గర స్ట్రక్ చేయాలి. ఓకే, బ్రేక్ వేసేస్తాను నేను 5th పాయింట్ దగ్గర. 5th పాయింట్ దగ్గర బ్రేక్ వేసేస్తుంది. అంతే కదా. బ్రెయిన్ ఎవరి మాట వింటుంది? నువ్వు ఏం కమాండ్ ఇస్తే ఆ కమాండ్ వింటుంది. అంతే కదా. నువ్వు ఆ ఏం కమాండ్ ఇచ్చావు మీ బ్రెయిన్కి? నాకు 5వ పాయింట్ దగ్గర ఆగిపోవాలి, అందరు నన్ను చూసి నవ్వాలని నువ్వు కమాండ్ ఇచ్చావు. అంతే ఆపేసింది మీ బ్రెయిన్. విజువలైజేషన్ ఎప్పుడు చేయాలంటే బిఫోర్ సెషన్కి వెళ్ళగానే ముందు మనం విజువలైజ్ చేయాలి మన సెషన్ ఎంత అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ మీకు ముందే కనబడాల, మైక్ ఎక్కడ నిలబెట్టుకున్నారో కనబడాల. నువ్వు స్టేజ్ మధ్యలో నిలబడి మాట్లాడుతున్నావా, చివరిలో ఉండి మాట్లాడుతున్నావో చూసుకోవాలి. ఆడియన్స్ ఏ పాయింట్ కనెక్ట్ అవుతారు, ఏ పాయింట్ కనెక్ట్ అవ్వరు, ఏ పాయింట్ వాళ్ళకి రిలేటెడ్ ఉంది, ఏ ఎగ్జాంపుల్ కనెక్ట్ అవుతారు, మీరు ముందే విజువలైజ్ చేయగలరు. మీరు ముందే మీ సెషన్ ముందే విజువలైజ్ చేయాలి. నేనైతే నా సెషన్ అన్నిటినీ ఒకే ఒక అద్భుతమైన మంత్రంతో నేను గత 25 ఏళ్ల నుండి ఒకే ఒక మంత్రంతో నేను సక్సెస్ అవుతున్నాను. నా సక్సెస్ టిప్ మీకు కావాలనుకుంటున్నారా? ఒకటే ఒక మంత్రం తెలుగులో ఉంటుంది. అసలు ఎక్కడా కూడా మీరు ఈ మంత్రం ఉంటే చాలు మీరు అద్భుతంగా మాట్లాడతారు. రెడీనా? తెలుగులో ఒక డిటిపి చేసుకోండి. నేనేం చెప్తున్నానో దాన్ని తెలుగులోనే. దాన్ని చక్కగా A4 సైజ్ పేపర్లో కలర్ పేపర్ మీద ప్రింట్ తీసుకొని దాన్ని లామినేట్ చేసుకొని మీ ఇంట్లో అంటించుకోండి. మీ బెడ్రూమ్లో మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళతో రాసుకొని అంటించుకోండి మీ బెడ్రూమ్లో. ఏంటది అంటే, నేను వేదిక మీద అద్భుతంగా మాట్లాడగలను. అంతే. నేను వేదిక మీద అద్భుతంగా మాట్లాడగలను. రోజు బెడ్రూమ్లో అంటించుకోండి. పడుకున్నప్పుడు చూడండి, లేచేటప్పుడు చూడండి, దాన్నే చూస్తుండండి. ఎందుకు మీరు మాట్లాడరో చూడండి. నేను స్టేజ్ మీదకి వెళ్ళగానే ముందు నేను ఇదే అనుకొని వెళ్తా. నేను వేదిక మీద అద్భుతంగా మాట్లాడగలను అనుకుని వెళ్తా. అద్భుతంగా మాట్లాడేస్తాం. అంతే. మీరేమనుకుని పోతున్నారు? నాకు 5వ పాయింట్ రాదు, ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది, అందరు చూసి నవ్వుతారు, నేను ఫెయిల్ అయిపోతాను మీరు అనుకొని పోతారు. ఫెయిల్ అయిపోతావు. విజువలైజ్ చేయి. ఏమని విజువలైజ్ చేయి? అద్భుతంగా మాట్లాడుతున్నాడు విజువలైజ్ చేయి. ఆ క్లాపింగ్స్ మీకు ఎట్లా ఇందాక రిథమిక్గా వినబడ్డాయో ఆ క్లాప్స్ వింటున్నట్లుగా, నీ చెప్పే మాటల క్లాప్స్ మోగుతున్నట్టుగా విజువలైజ్ చేయి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. అప్పుడు నీకు సక్సెస్ వస్తుంది. అప్పుడు నీకు సక్సెస్ వస్తుంది. మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నా స్క్రీన్ షేర్ అవుతుందా? కనబడుతుందా? చేంజ్ అయిందా ఇప్పుడు? చేంజ్ కాలేదు సార్. విజువలైజేషన్ టెక్నిక్స్ అలాగే ఉంది. విజువలైజ్ టెక్నిక్ దగ్గర ఆగిపోయిందా? అవును సార్. నాకు కనబడట్లేదు షేరింగ్. ఏదో కనబడుతుంది నాకు. మూవ్ అవుతుందా పోనీ? లేదు సార్. ఓకే, నెక్స్ట్ లోకి వెళ్దాం మనం. సార్ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి సార్. స్టాప్ అయిందిగా. అయింది సార్. నెక్స్ట్ మనం ఇది పోకముందు ఇంకోటి కూడా చెప్తాను నేను. నెక్స్ట్ మీకు చిన్న స్టోరీ చెప్తాను. రెడీనా? విజువలైజేషన్ చిన్న స్టోరీ చెప్తాను. రైట్, వచ్చేసింది.
దేవుడు భక్తితో పూజ చేస్తే వరం ఇయ్యాడట, తిడితేనే వరం ఇస్తాడట. ఒక పిల్లోడు బాగా తిడుతున్నాడు దేవుణ్ణి. దేవుని ఎంత బాగా తిడుతున్నాడంటే బాగా తిడుతున్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఇలా చెయ్యి పెట్టుకుని, భక్త ఏమి నీ కోరిక అని అడిగాడు. అప్పుడు ఆ పిల్లోడు ఏం చెప్పాడంటే, నన్ను అందరూ చూసి హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు, చులకనగా చూస్తున్నారు, నన్ను స్ట్రాంగ్ చేయి భగవంతుడా అని దేవుడిని కోరుకోవడం జరిగింది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీ ఊరి చివర పెద్ద బండరాయి ఉంది, దాన్ని పుష్ చేయి అని చెప్పాడు. పెద్ద బండరాయి అన్నాడు కానీ నెక్స్ట్ డే మార్నింగ్ బాగా తినేసి పుష్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడున్న 76 మంది తప్పు చేసి ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను ఇదంతా. వాళ్ళ కోసం చెప్తున్నాడు ఇదంతా. ఏంటి అంటే, పొద్దున్నే వెళ్ళి పుష్ చేయడం మొదలు పెట్టాడు. 1 డే అయింది, 2 days అయింది, 5 days అయింది, కొద్దిగా కూడా కదలలే. 10 days అయింది. చుట్టుపక్కల ఫ్రెండ్స్ వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందారా, అది పెద్ద బండరాయి కనబడుతుంది, అదేం పుష్ అవుతుందా, ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి తిట్టడం మొదలు పెట్టారు. నెక్స్ట్ 15 రోజులైంది, ఈయన వదలలేదు దాన్ని. నేవర్ గివ్ అప్ అనుకున్నాడు, పుష్ చేస్తున్నాడు. 20 రోజులైంది, 25 రోజులైంది. అటు నుండి వ్యవసాయం చేసే ఊరి పెద్దలు కొంతమంది దగ్గరకు వచ్చి, నువ్వేమైనా పోటుగాడు అనుకుంటున్నావారా, నా తాత ముత్తాతలను చూస్తున్నా, ఈ రాయి అలాగే ఉంది, మా నాన్న తరం అయిపోయింది, నా తరం అయిపోయింది, నా కొడుకు తరం అయిపోయింది, నా మనవడి దగ్గర వయసులో నువ్వు ఉన్నావురా, అది కదిలిద్దు అనుకుంటున్నావారా, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని తిరగడం మొదలు పెట్టాడు. ఆయన కూడా పెద్ద ఆయన. తనకు బాధ అనిపించింది, అయ్యో ఏంది ఇది, నేను ఒకటి అనుకుంటే ఒకటి అయింది, రిట్రెట్ అయింది ఇది అనుకుని మళ్ళా దేవుని తిరగడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమైంది అని అడిగాడు. నేను నన్ను స్ట్రాంగ్ చేస్తాను, పుష్ చేయమన్నారు, నేను పుష్ చేస్తున్నాను, మరి ఇది కదలట్లేదు కదా, ఇంచు కాదు కదా, అంగుళం కాదు కదా, ఇంచు కూడా కదలలేదు, ఏంటి సంగతి అని అడిగాడు. అప్పుడు భగవంతుడు చెప్పిన మాట ఏంటంటే, మనం అందరం ఇదే తప్పు చేస్తాము, నేను మిమ్మల్ని పుష్ చేయమన్నాను, నువ్వు పుష్ చేస్తుంటే గత 1 రోజులుగా నువ్వు పుష్ చేస్తా ఉంటే నీ మజిల్ పవర్ ఏదైతే ఉందో, నీ చెస్ట్ ఏదైతే ఉందో ఎంత ఎక్స్పాండ్ అయ్యి ఎంత స్ట్రాంగ్ అయ్యావు నువ్వు ఒకసారి చూసుకో అని చెప్పాడు. అంతా బాగానే ఉంది కానీ నరేష్ ఏమనుకుంటున్నా అంటే, 76 మంది తప్పు చేశాడని ఎందుకు చెప్పాడు ఈయన, అందరినీ ఎందుకు తప్పు చేశాడని చెప్పాడు, అదే కదా నీ డౌట్. నేను చెప్తాను అదేంటో. పెద్ద పెద్ద సినిమా హాలలో, పెద్ద పెద్ద ఆఫీస్లలో పుష్ అని రాసి ఉంటుంది, నువ్వు పుష్ అన్న చోట పుల్ చేసి ఉంటావు, పుల్ అన్న చోట పుష్ చేసి ఉంటావు, ఆ తలుపు ఇరుక్కొని కిర్రనుకొని తలుపులు ఆగిపోయిన సందర్భాలు జరుగుంటాయి. ఇక్కడ ఉన్న అందరికి జరిగిందా అది? నాకైతే జరిగింది. ఇక్కడ ఉన్న అందరికి జరిగిందా అది? జరిగితే ఒకసారి చూపించండి థమ్స్అప్. జరిగిందా లేదా? పుష్ అన్నప్పుడు పుల్ చేసి ఉంటారు, పుల్ అన్నప్పుడు పుష్ చేసి ఉంటారు, అది ఆగిపోయి ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్న అందరు తప్పు చేసి ఉంటారని చెప్పాను. నేనెందుకు తీసుకున్నాను ఈ పుల్లు పుష్ అంటే, నాకు కావాల్సింది పుష్ అనే పదం. పుష్ అంటే ప్రాక్టీస్ అంటిల్ సక్సెస్ హ్యాపెన్స్. సక్సెస్ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తుండాలి. చేస్తున్నారు. మీరెట్ట ప్రాక్టీస్ చేస్తున్నారు? చాలా చండాలంగా ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు. ప్రాక్టీస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ క్రికెటర్స్. పోయిన మ్యాచ్లో శుభ్మన్ గిల్ సెంచరీ చేస్తే, నేను సెంచరీ చేశాను రా, నేను పడుకుంటానంటే ఒప్పుకుంటారా టీం మేనేజ్మెంట్? ప్రాక్టీస్కి రావాల్సిందే, నెక్స్ట్ మ్యాచ్ ఆడాల్సిందే. లేదు, పోయిన మ్యాచ్లో నేను 97 చేశాను, ఈ మ్యాచ్లో 3 చేసి 100 చేసుకున్నట్టు ఒప్పుకుంటారా? లేదు, మళ్ళీ 0 నుండి స్టార్ట్ చేయాల్సింది. మరి మీ ప్రాక్టీస్ ఎలా ఉంది? లైట్స్ ఆన్, కెమెరా స్టార్ట్ అని కెమెరా ఆన్ చేస్తున్నారు, అసైన్మెంట్ని పాఠం చెప్పినాడు బ్రహ్మాండంగా, కళ్ళు కింద, పైన కెమెరా, కింద బుక్కు, దాంట్లో చూసి బ్రహ్మాండంగా చెప్తున్నారు. మీరేం ప్రాక్టీస్ చేస్తున్నట్టు? ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు?
ఏం చేస్తున్నట్టు మీ సెషన్ ప్రాక్టీస్, మీ టాపిక్ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎలా చేయాలి? 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి మీ సెషన్ మొత్తాన్ని. ఇచ్చేది 5 నిమిషాలే కానీ, ఇచ్చేది 10 నిమిషాలే కానీ, ఇచ్చేది 3 నిమిషాలే కానీ, ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలి మీరంటే అంత బాగా ప్రాక్టీస్ చేయాలి. మీ సెషన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, మొదటి ప్రాక్టీస్ మీరు 10 పాయింట్స్ రాసుకున్నారు. 10 పాయింట్స్ యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుందా లేదా చెక్ చేయండి. అది మొదటి ప్రాక్టీస్. రెండో ప్రాక్టీస్, మీరు ఎక్కడ ఆగిపోతుంది మిమ్మల్ని? 5వ పాయింట్ దగ్గర ఆపేస్తుందా, 4వ పాయింట్ దగ్గర ఆపేస్తుందా, 7వ పాయింట్ దగ్గర ఆపేస్తుందా? ఆపేసిన దగ్గర మీకు సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి మిమ్మల్ని ఆపేసింది అది. కాబట్టి దాన్ని ఎలా అర్థవంతం చేసుకోవాలి, దీన్ని ఎలా ఈజీగా ఆడియన్స్ ని కన్వే చేయాలనేది మీరు అక్కడ ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ ప్రాక్టీస్. అది థర్డ్ ప్రాక్టీస్, మీ ఫేస్ లో స్మైలే లేదు, గమనించుకోండి. స్మైల్ ని క్రియేట్ చేయాలి. అక్కడ నవ్వుతూ మాట్లాడాలి, నవ్విస్తూ మాట్లాడాలి. ఆ స్మైల్ ఉందా లేదా చెక్ చేయండి. ఎప్పుడు కూడా ఫేస్ ని డల్లుగా పెట్టుకొని మాట్లాడొద్దు. ఎప్పుడు కూడా మీరు ఎనర్జీగా మాట్లాడితేనే ఆడియన్స్ లో ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మీరు డల్గా మాట్లాడితే ఆడియన్స్ కూడా డల్ అయిపోతారు. అది థర్డ్ ప్రాక్టీస్. ఫోర్త్ ప్రాక్టీస్, ఎక్స్ప్రెషన్స్. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ చూపిస్తుండాలి. సంతాప సభకు పోయి సన్మాన సభలో మాట్లాడినట్టు మాట్లాడినా, సన్మాన సభకు పోయి సంతాప సభలో మాట్లాడుతున్నట్టు మాట్లాడినా మీరు ఇబ్బంది పడిపోతారు. మీ స్పీచ్ అనర్గళంగా అద్భుతంగా రాదు. ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకోవడం రాదు. ఆడియన్స్ ని కనెక్ట్ చేసుకోవడం రావాలి అంటే మీ స్పీచ్ ఎక్స్ప్రెషన్స్ తో నడవాలి. ఫిఫ్త్ ప్రాక్టీస్, మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. నేను రాగానే ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేశాను. మీకు అర్థమైందో లేదో? అందరిని నవ్వుతూ మాట్లాడాలని చెప్పాను. ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేశాను. హ్యాండ్ రైజ్ చేయమన్నా, ఎవరు చేయట్లేదు చూసి అది చేయట్లేదని చెప్పాను. ఎవరు డిస్కనెక్ట్ అయిపోయినా కనెక్ట్ చేస్తున్నాను. ఐ కాంటాక్ట్ తో మాట్లాడాలి. అవతల మనిషి మీకు తెలుసు, ఆడియన్స్ మీకు తెలుసు, కానీ తను ఐ కాంటాక్ట్ మీకు ఇస్తున్నట్టుగా, తన కళ్ళతో హాయ్ చెప్పినట్టుగా, నువ్వు కళ్ళతోనే హాయ్ చెప్పినట్టుగా నడవాలే కానీ హాయ్ రా బాగున్నావరా ఇవన్నీ లేవు. ఇక కళ్ళతో ఐ కాంటాక్ట్ చేయాలి. ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి? యూ షేప్ లో ఉండాలి, వి షేప్ లో ఉండాలి, డబ్ల్యూ షేప్ లో ఉండాలి, హెచ్ షేప్ లో ఉండాలి. ఐ కాంటాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. సిక్స్త్ ప్రాక్టీస్, వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ ని మాడ్యులేట్ చేస్తూ మాట్లాడాలి. ఇప్పుడు కూడా ఒకే రకమైన వాయిస్ తో మాట్లాడితే ఆడియన్స్ వినరు. ఆడియన్స్ వినాలి అంటే వాయిస్ లో మాడ్యులేట్ చేస్తూ మాట్లాడాలి. ప్రతిరోజు శ్రీనివాస్ పెరుమళ గారు మాట్లాడుతున్నట్టు గమనించండి. తన వాయిస్ లో ఒక వైబ్రేషన్ ఉంటుంది, వాయిస్ లో మాడ్యులేషన్ ఉంటుంది. ఆ వాయిస్ మాడ్యులేషన్ మీకు రావాలి. వాయిస్ ని ఇలా మాడ్యులేట్ చేస్తూ మాట్లాడాలి. అందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటాయి, కానీ ఆడియన్స్ ని మీరు చెప్పే కాన్సెప్ట్ వైపు తిప్పుకోవడం చాలా కష్టమైన విషయం ఇప్పుడున్న పరిస్థితిలో. కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ మీ వైపే చూసేలా మాట్లాడాలి అంటే మీలో ఒక వాయిస్ మాడ్యులేషన్ ఇవ్వాలి. సెవెంత్ ప్రాక్టీస్, బాడీ లాంగ్వేజ్ ప్రాపర్ గా వాడాలి. చేతులు కట్టేసి మాట్లాడితే నడవదు. బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. అది మీకు రావాలి. ఎయిత్ ప్రాక్టీస్, ఆడియన్స్ లో చేంజింగ్ వస్తుందా లేదా చూసుకుంటూ, బోర్ ఫీల్ అయితే అక్కడ ఒక మంచి కొటేషన్ ఇంకోట అక్కడ వదిలేటట్టు మీకు తెలవాలి. సిచ్యువేషన్ క్యాచింగ్ రావాలి మీకు. అది ఎయిత్ది. సిచ్యువేషన్ కంట్రోలింగ్ అండ్ క్యాచింగ్ రావాలి. నైన్త్ ప్రాక్టీస్, క్లోజింగ్ చేసేది మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆ క్లోజింగ్ ని అద్భుతంగా క్లోజ్ చేయడం రావాలి.
అందమైన ముగింపు రావాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ సెషన్ అద్భుతంగా రావాలి అంటే మీకు అందమైన ముగింపు చెప్పడం రావాలి. లాస్ట్ సెషన్ ఎవరైతే లాస్ట్ స్లైడ్, లాస్ట్ ప్రాక్టీస్ ఎవరైతే మీకు ఈ అవకాశం ఇచ్చారో, ఏదైతే మీకు ఇచ్చారో దాన్ని సమరీ చేస్తూ థ్యాంక్ యూ చెప్పి క్లోజ్ చేయండి. ఈ 10 ప్రాక్టీస్లు మీరు చేస్తున్నారా? మీ సెషన్లో ఒకసారి గమనించు. మీ సెషన్ ఒకసారి చూసుకోండి. మీ అసైన్మెంట్ ఒకసారి చూసుకోండి. ఎక్కడైనా ఒక్కడైనా లైట్స్ ఆన్, కెమెరా స్టార్ట్, ఇక జాలిగా అవతలోడు వచ్చినా మనకు సంబంధం లేదు. మనం చెప్తున్నామా లేదా, అయిపోయిందా, కథం, క్లోజ్. అలా కాదు, కొత్తగా చెప్పండి, అద్భుతంగా చెప్పండి. 10 ప్రాక్టీస్ రేపటి నుండి స్టార్ట్ చేయండి. నెక్స్ట్, మీలో ఉన్న దరిద్రాల గురించి మాట్లాడతాను నేను. అష్ట దరిద్రాలు. సార్ దరిద్రం ఏంటి సార్, బాగాలేదు సార్, మనం అందరం మోటివేషనల్ స్పీకర్స్ సార్, మంచి మాటలు మాట్లాడండి సార్. మీలో ఉన్న దరిద్రాల గురించి మాట్లాడతా ఇప్పుడు నేను. మొదటి దరిద్రం, నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడి, నిన్ను ఎవడొద్దన్నాడయ్యా స్టేజ్ మీద మాట్లాడడానికి? నిన్ను ఎవడు ఆపిండు స్టేజ్ మీద మాట్లాడడం వద్దని? ఎన్నోసార్లు పద్మజ మేడంకి అవకాశం వస్తే, ఆపర్చునిటీ వస్తే, నేను మాట్లాడిన మేడం, ఈసారి మీరు మాట్లాడిన మేడం, నెక్స్ట్ సారి నేను అదరగొడతాను చూడండి మీరు అని ఎన్నిసార్లు పక్కోడికి ఆపర్చునిటీ ఇచ్చారో మీరు. ఇప్పటి నుండి నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదనే మాట మాట్లాడు. పలానా వ్యక్తిలా నేను మాట్లాడలేను. అవును, నువ్వు మాట్లాడలేవు పలానా వ్యక్తిలా, అది నిజమే. బాబు మోహన్ గొంతు నీకెట్లా వస్తుంది? గంపా నాగేశ్వరరావు గొంతు నీకెట్లా వస్తుంది? నువ్వు యూనిక్కు, నీ బాడీ యూనిక్కు, నీ వాయిస్ యూనిక్కు, నువ్వు వారి లెక్క మాట్లాడలేవు. కానీ నీ లెక్క వాళ్ళు మాట్లాడలేరు, అది గమనించు. నీ మాదిరిగా వాళ్ళు మాట్లాడలేరు, అది గమనించుకో. ఫలానా వ్యక్తిలా నేను మాట్లాడలేని మాటకి అప్పుడు మాట్లాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చేసే అసైన్మెంట్స్. మీరున్న 70 మందికి ఒకే అసైన్మెంట్ ఇస్తున్నామా, మార్చి ఇస్తున్నామా? ఒకే అసైన్మెంట్ ఇస్తున్నాం, కానీ ఒక్కళ్ళు కూడా సేమ్ కొటేషన్ కానీ, సేమ్ స్టోరీ కానీ, సేమ్ పదం కానీ కలుస్తుందా? మరి పలానా వ్యక్తిలా మాట్లాడలేమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో. మీరు నవ్విస్తేనే నవ్వాలి, మీరు ఏడిస్తే ఏడవాలి. అక్కడున్న ఆడియన్స్ ఆ కళ మీకు రావాలి, ఆ కళ మీకు రావాలి. నా తర్వాత ఎవరైనా మాట్లాడితే నేను తేలిపోతానేమో. ఎవరైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు మీరు 4వ స్పీచ్ 5వ స్పీచ్ అయితే, అరే 3వ స్పీచ్ అని బ్రహ్మాండంగా మాట్లాడతాడబ్బా, ఆయన తర్వాత మనం మాట్లాడితే ఏముంది, ఇంకా మాట్లాడేది ఏమీ లేదు. అసలు మాట్లాడడానికి ఏముంది, ఆయన మాట్లాడిన తర్వాత అసలు మాట్లాడేది లేదు. మనం తేలిపోతాం, వేస్ట్గా మాట్లాడడం అనుకుంటారు. మీ అసైన్మెంట్స్ గమనించుకోండి, ఒక్కళ్ళ కలవట్లేదు. అట్లాంటిది ఎందుకు కలుస్తుంది మీ వాయిస్ అనుకుంటున్నారు? మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే, ప్రాపర్గా మీరు వెళ్తే, మీరు పర్ఫెక్ట్గా మీరు అనుకొని వెళ్తే మిమ్మల్ని ఎవడు ఆపలేదు. ప్రసంగ పాఠం మర్చిపోతానేమో, అసలు ఆస్కారమే లేదు. మీరు ప్రసంగ పాఠం అంటే కంటెంట్ మర్చిపోవడానికి ఆస్కారం ఉందా? లేదు. ఎందుకంటే దాన్ని ఎలా గుర్తు పెట్టుకోవాలో మీద టెక్నిక్స్ ఉన్నాయి. నేను రాగానే మెస్ అయ్యా అన్న, కొన్ని టెక్నిక్స్ చెప్తా అన్న, విజువలైజేషన్ అన్న, ట్రయాంగిల్ చెప్తా అన్న, మారుస్తానన్నా, గొప్పగా మాట్లాడిస్తాను. నేను చిన్న స్టోరీ క్రియేట్ చేసిన గంతే. నా సెషన్ మొత్తాన్ని చిన్న స్టోరీ క్రియేట్ చేసిన అంతే, నేనేం చేయలేదు. నా తప్పులు పడ్డానికి కొందరు ప్రత్యేకంగా ఉంటారేమో, వాళ్ళకి దండేసి దండం పెట్టండి. ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం మీరు బాగుపడాలనే మీకోసం వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొందరు ప్రత్యేకంగా ఉంటారు మీ దగ్గర, వాళ్ళకి దండేసి దండం పెట్టండి. వాళ్ళు ఉంటేనే మీరు బాగా ప్రిపేర్ అయి వెళ్తారు, వారు ఉంటేనే మీరు చక్కగా చెబుతారు. నా మాటల తప్పులు వస్తాయేమో, అందరు అనుకుంటారు ఈ మాట, నా మాటల తప్పులు వస్తాయేమోనని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రెండ్స్తో మనం చిట్ చాట్ చేస్తున్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న మాట అనుకుంటాం. ఏంటి ఆ మాట అంటే, తొక్కలోది వాడు చెప్పేది ఏంట్రా మనకంటాం. ఇదే తొక్కలో తీసుకెళ్ళి మీ అమ్మతో కానీ, మీ నాన్నతో కానీ, మీ వైఫ్తో కానీ, మీ పిల్లలతో కానీ మాట్లాడతావా? ఆస్కారమే లేదు. అలాంటిది 4 అడుగుల 5 అడుగుల ఎత్తులో ఉన్న వేదిక మీద మీరు నిలబడి చక్కగా
టీవీగా నిలబడి మీరు మౌత్ పట్టుకొని మాట్లాడుతున్నాం, ఇంకా తప్పులు మాట్లాడతారా? కంటెంట్ ఏం చెప్పాలి, ఎలా డెలివరీ చేయాలి, ఎలా ఆడియన్స్కి రీచ్ అవ్వాలి, ఇది మాత్రమే మీ మైండ్లో రన్ అవుతుంది. మిగతా అదేది రన్ కాదు. మైక్ ఇస్తే దడ పుడుతుందేమో. ఇందాక మైక్ మాటలు వస్తే నన్ను వదిలేయరా అని చెప్తా చూసారా, అట్లా మైక్ చెప్పేయాల మిమ్మల్ని నన్ను వదిలేయమని. ఇంకా చాలు మాట్లాడింది, వదిలే బాబు అని చెప్పాలా. అంతేగాని మైక్ వస్తే దడ పుట్టేది అనేది లేదు మీకు. ఈ 8 దరిద్రాలు మీలో ఉన్నాయి. అయి పోగొట్టుకోండి ముందు. ఇది నేను చెప్పింది కాదు, మాటే మంత్రం బుక్లో డాక్టర్ పట్టాభిరామ్ గారు ఇచ్చిన మాటలు ఇవి. యాజ్ ఇట్ ఈజ్ గా సేమ్ అలాగే మీకు ఇచ్చాను, పేరు కూడా మార్చండి. మాటే మంత్రం బుక్లో ఉంటుంది ఇదంతా. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు ఈ తప్పులు చేస్తారు మీరు. ఇది నుండి మీరు దూరం ఉండండి. ఈ అష్టదరిద్రాలని మెరుగుపరుచుకోండి అని చెప్తారు. ఇప్పుడు అది మీకు ఇచ్చాను. మీ స్పీచ్ అద్భుతంగా రావాలని సూపర్ టెక్నిక్ చెప్తాను, రెడీనా? స్పీచ్ అద్భుతంగా రావాలంటే సూపర్ టెక్నిక్ చెప్తాను, రెడీనా? అసలు ఎటువంటి స్పీచ్ ఏది అప్పటికప్పుడు మాట్లాడాలా, రెడీనా? ఇప్పుడు టెస్ట్ కూడా చేస్తాం మీకు అందరికి, రెడీనా? కొత్త టాపిక్ ఇస్తే చెప్పాలి, రెడీనా? రైట్. చిన్న స్టోరీ చెప్తాను. ఏంటి ఆ స్టోరీ అంటే, 5 భార్యలు ఒక భర్త. ఎవరో చెప్పండి. 5 భార్యలు ఒక భర్త ఎవరో చెప్పండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి. 5 భార్యలు ఒక భర్త. చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఒక్కటి కూడా రాలేదు ఇప్పటివరకు నాకు రెస్పాన్సెస్. చాట్ బాక్స్ ఓపెన్ ఉందా? రైట్, ఒక్క నిమిషం. ఇక్కడ చాట్ బాక్స్ ఓపెన్ కావట్లేదు. రైట్, ఓకే. 5 భార్యలు ఒక భర్త అన్నప్పుడు మీరు చాలా మంది ద్రౌపదనో ఇంకోటనో చాలా మంది చాట్ బాక్స్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అని చెప్పారు కొంతమంది, ఇట్లనే మాట్లాడుతున్నారు. సార్ 5 ఎక్కడ ఉన్నారు సార్, 3 కాదు సార్ అని మీకు డౌట్ రాదు. మీ ఫేస్ లో స్మైల్ వచ్చింది, గమనించారా? సెషన్ లో స్మైల్ క్రియేట్ అవ్వాలి, అది గమనించుకోండి. స్మైల్ రావాలి, హాస్యం ఉండాలి, కానీ అపహాస్యం కాకుండా జాగ్రత్త పడండి. నేను ఇప్పుడు మీకు సెషన్ చెప్పేటప్పుడు చూసుకోండి, 5W1H గురించి చెప్తాను మీకు. ఏంటా 5W1H అంటే, 5W 5 వైఫులు, 1 హస్బెండ్, హెచ్ ఒక హెచ్, 5 Wలు ఒక హెచ్, 5W1H. ఎందుకు నేను 5 భార్యలు ఒక భర్త అని చెప్పానంటే, మన బ్రెయిన్ ఫన్నీగా చెప్తేనే గుర్తుపెట్టుకుంటుంది, లేకుండా గుర్తుపెట్టుకోదు. మన బ్రెయిన్ మామూలుగా చెప్తే గుర్తుపెట్టుకోదు, ఫన్నీగా చెప్తేనే గుర్తుపెట్టుకుంటుంది. అందుకే 5W1H, 5 భార్యలు ఒక భర్త అని చెప్పాను. పవన్ కళ్యాణ్ చెప్పాడు, ఇది బాగా పవన్ కళ్యాణ్ చెప్పాడు ఆ రోజు ఆయన. ఇది బాగా గుర్తుండిపోతుంది, మీ మనసులో చొచ్చుకోబోతుంది. ఏంటి, దేన్నైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గైడ్లు చదివి పాస్ అయిన వాళ్ళమే, ఆల్ ఇన్ వన్. ఒకరోజు రాత్రి కుస్తీ పట్టి పాస్ అయిన వాళ్ళమే, రేపు ఎగ్జామ్ అంటే రాత్రి కుస్తీ పట్టి రేపు పొద్దున పాస్ అయిన వాళ్ళు. గైడ్లో క్వశ్చన్ ఉంటుంది, వాట్, హూ, వేర్, వెన్, వై, అవి చూసి దడబుట్టేది. ఇవే క్వశ్చన్ ట్యాక్స్ ఇప్పుడు మనం పెట్టుకుందాం అంతే. ఇవే క్వశ్చన్ ట్యాక్స్ మీరు పెట్టుకొని కంటెంట్ చెప్పాలా, రెడీనా? ఒక చిన్న కంటెంట్ నేను చెప్తాను, దాని తర్వాత మీరు అందరూ చెప్తారు. యూట్యూబ్లో లేని కంటెంట్ చెప్తాను, రెడీనా? సార్ యూట్యూబ్లో అన్నీ ఉన్నాయి సార్, కంటెంట్ కొత్తగా ఏముందని చెప్తారు మీరంటే. నేను వంకాయ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. వాట్ ఈజ్ వంకాయ? నెత్తి మీద కిరీటం ఉంటుంది కాబట్టి వంకాయ రాజు, లేకపోతే రాణి. హూ ఈజ్ వంకాయ అంటే రాజు వంకాయ అనుకున్నా. వాట్ ఈజ్ వంకాయ? వంకాయలో చాలా రకాలు ఉన్నాయి. నల్ల వంకాయలు ఉన్నాయి, తెల్ల వంకాయలు ఉన్నాయి, గుత్తి వంకాయలు ఉన్నాయి, పొడవు వంకాయలు ఉన్నాయి, పొట్టు వంకాయలు ఉన్నాయి. వేరే వేరే దేశాల్లో వాళ్ళ వాతావరణ స్థితిగతులను బట్టి అరకిలో వంకాయలు ఒక్కొక్కటే వస్తాయి బయటికి. వేరెక్కడ దొరుకుతుంది? నీరున్న ప్రతి చోట వంకాయలు పండుతాయి. పెరట్లో 1/4 కిలో వంకాయలు వచ్చినా ఆహా ఏమీ రుచి అనుకొని తింటారు. దాని కాస్ట్ 10 రూపాయలు కావచ్చు, కిలో 40 రూపాయలు ఉన్నప్పుడు 1/4 కిలో 10 రూపాయలే కదా. 10 రూపాయలు వాల్యూ కాదు ఇక్కడ, మీ ఇంట్లో కాసిన వంకాయల వాల్యూ ఇక్కడ. ఆహా ఏముంటుంది అనుకోవచ్చు. వెన్ ఎప్పుడు దొరుకుతుంది? ప్రతి సీజన్లో వంకాయలు దొరుకుతాయి. వాటర్ ఉండాలి కానీ ప్రతి సీజన్లో వంకాయలు దొరుకుతాయి. వేర్ ఎక్కడ దొరుకుతుంది?
ఏంటి అన్నది చెప్పుకున్నాం. హౌ, ఎలా, ఆహా ఏమి రుచి అనుకున్నారు కదా. ఎగిరే పావురం సినిమాలో శ్రీకాంత్ లైలా రైల్వే ట్రాక్ మీద పాడే పాట. ఆ వంకాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని చక్కగా కోసి దాంట్లో మసాలా చక్కగా పెట్టి ఆ నూనెలో అలా వేయించి, అలా సరిగ్గా మసాలాలతో వేయించి అలా చల్లగా అయిపోయిన తర్వాత అలా నోట్లో పెడితే కరిగిపోతుంది చూశారు. ఆహా ఏమి రుచి. మీ అందరి నోళ్లలో లాలాజలం ఊరిందని నాకు అర్థమైపోయింది. ఎలా పండుతుంది వంకాయలు, ఎక్కడి నుండి ఎలా వస్తుంది. రైతు దగ్గర 40 రూపాయలకి మనం కొనం, 10 రూపాయలు 20 రూపాయలకు కొనే ఆ రైతు నుండి అలా మార్కెట్కి వచ్చి దళారుల చేతులు మారి 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 మన చేతికి వచ్చేసరికి సూపర్గా తయారవుతుంది, 40 రూపాయలు అవుతుందని మనం అనుకున్నాం. మరి చెప్పండి, ఇప్పుడు నేనేం ప్రిపేర్ కాకుండా చెప్పాను ఈ సెషన్. నేనేం ప్రిపేర్ కాకుండా వంకాయ గురించి మాట్లాడాను. మీరు కూడా ఏ టాపిక్ ఇచ్చినా, ఇప్పటికిప్పుడే టాపిక్ ఇచ్చినా ఈ 5W1Hని బ్రెయిన్లో పెట్టుకొని చెబితే మీకు ఆన్సర్లు రావా? ఒక 5 నిమిషాలు మాట్లాడలేరా మీరు? బ్రహ్మాండంగా గూగుల్ తల్లిని అడగండి. ట్రంప్ ఎందుకు గెలిచాడు, హీరీ ఎందుకు ఓడిపోయింది అడగండి గూగుల్ని. ఆన్సర్ ఇస్తుంది. హూ ఈజ్ ట్రంప్, వేర్ ఈజ్ ట్రంప్, వెన్ ట్రంప్, వై ట్రంప్ రాయండి. క్వశ్చన్ ట్యాగులు తగిలించుకోండి. దానికి ఆన్సర్ గూగుల్ తల్లి ఇస్తుంది కదా. 5 నిమిషాలు మీరు అద్భుతంగా మాట్లాడతారు. ఎవడైనా మాట్లాడతాడు టీచర్స్ డే గురించి, ఎవడైనా మాట్లాడతాడు గాంధీ జయంతి గురించి, ఎవరైనా మాట్లాడతారు చిల్డ్రన్స్ డే గురించి. భగత్ సింగ్ గురించి మాట్లాడమంటే, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడమంటే, సుఖదేవ్ భగత్ సింగ్ ఫ్రెండ్, భగత్ సింగ్తో మాట్లాడడం కష్టం. భగత్ సింగ్ ఫ్రెండ్ సుఖదేవ్ గురించి మాట్లాడమంటే చాలా కష్టం. అవే క్వశ్చన్ ట్యాగ్ తగులుచుకొని క్రియేట్ చేసుకుంటే అద్భుతంగా మాట్లాడతాడు. మహిళా దినోత్సవం గురించి మాట్లాడమంటే రాదు, క్వశ్చన్ ట్యాగ్ తగిలించుకోండి, అద్భుతంగా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు మాట్లాడలేరు? అద్భుతంగా మాట్లాడచ్చు. ఈ 5W1H టెక్నిక్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఓబీసీ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఓబీసీ, ఓబీసీ అంటే క్యాస్ట్ కాదు నేను చెప్పేది, ఓబీసీ. మీ సెషన్ బాగుండాలంటే ఓపెనింగ్ ఉండాలి. ఓపెనింగ్కి నేను ఒక మంచి ఇది పెట్టాను. బి బాడీ ఉండాలి. బాడీకి నేను మంచి ఫోటో పెట్టాను, గమనించుకోండి మీరు. సి కన్క్లూజన్ ఉండాలి. కన్క్లూజన్కి ఒక బ్రెడ్ పెట్టాను. ఏంటిది? మీ స్పీచ్ అంటే ఏం గుర్తుకు రావాలి మీకు? బర్గర్ గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? బర్గర్ గుర్తుకు రావాలి. పైన బర్గర్కి పైన ఉన్న బ్రెడ్ ముక్క మెత్తగా ఉంటుంది, అందుకే అక్కడ మెత్తగా జాగ్రత్తగా పెట్టాను చూడండి, గమనించండి. బాడీలో స్టఫ్ పెట్టాను, మసాలాలు స్టఫ్ పెట్టాను, ఉడికినవి ఉడకనివి అడ్డమైన అన్ని పెట్టాను, అందులో స్టఫ్ పెట్టాను. కింద క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. నీ సెషన్కి అద్భుతమైన క్లోజింగ్ లేకపోతే నువ్వు ఎంత చెప్పినా వేస్ట్. మళ్ళీ చెప్తాను. క్లోజింగ్ బేస్, ఈ బేస్ గట్టి బ్రెడ్ పెట్టాం చూడండి. ఓపెనింగ్ బ్రెడ్ కంటే బేస్ బ్రెడ్ చాలా మంచిగా ఉంది, గమనించుకోండి. ఇది రావాలి మీ సెషన్లో. ఓపెనింగ్ అద్భుతంగా ఉండాలి, మెయిన్ బాడీలో ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి. ఏం ఓపెనింగ్ చేయాలో చెప్తాను. ఓపెనింగ్లో ఏం ఉండాలా? కొటేషన్ ఉండాలా, ఎనెక్డోట్స్ ఉండాలా, స్టోరీ ఉండాలా, స్టాటిక్స్ ఉండాలా, హ్యూమర్ ఉండాలా, సాంగ్ కానీ పోయం కానీ ఉండాలా. ఓపెనింగ్ ఎఫెక్టివ్గా ఉండాలా. ఓపెనింగ్ ఎలా ఉండాలా? ఎఫెక్టివ్గా ఓపెన్ చేయాలా. ఒక సాంగ్ పాడి ఓపెన్ చేయండి, ఒక కొటేషన్ చెప్పి ఓపెన్ చేయండి, ఒక క్వశ్చన్ ఇచ్చి ఓపెన్ చేయండి, ఏదైనా ఒకటి చెప్పి ఓపెనింగ్ చేయండి. అది అద్భుతంగా ఉండాలి. ఒక కథ చెప్తున్నారు, కాకి కోయిల కథ చెప్తున్నారు. కాకి కోయిల కథ చెప్తున్నాడు, కూ అని చెప్పాను అనుకో, ఆటోమేటిక్గా చంద్రశేఖర్ గారు నేనేదో అరుస్తున్నాను టక్కని తలకాయ లేపు చూసి నేనేంది ఇట్లా మాట్లాడుతున్నాను. ఏంది? ఆటోమేటిక్గా వాయిస్ మాడ్యులేషన్తో నేను ఏదో ఒక అరుపు అరిశాను. ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది, ఏం చెప్తున్నారని. అది రావాలి. స్టోరీ చెప్పండి, స్టాటిక్స్ చెప్పండి, ఒక జోక్ చెప్పండి, ఒక పోయం చెప్పండి. అది ఎలా ఉండాలి? ఎఫెక్టివ్గా ఓపెన్ చేసేటట్టు ఉండాలి. మెయిన్ బాడీ ఎలా ఉండాలి అంటే ఎలాబరేటెడ్ మెయిన్ ఐడియాస్ ఉండాలి,
సపోర్ట్ విత్ ఎగ్జాంపుల్స్ జాగ్రత్తగా పట్టుకోవాలి. వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పేటట్టు ఉండాలి. బ్యాకప్ విత్ అనలిటిక్ డేటా ఉండాలి. చాలా డేటా మీ దగ్గర ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అంతా మెయిన్ బాడీలో ఉంటుంది. నేనంతా ఇప్పుడంతా ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో ఉన్నాను, కన్క్లూజన్ రాలే ఇంకా. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అంతా మెయిన్ బాడీలోనే ఉంటుంది. ఓపెనింగ్ అద్భుతంగా చేశాను నేను, విజువలైజేషన్ చెప్పాను నేను, అన్నీ చెప్పాను. కానీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అద్భుతంగా చెప్పాలి. కన్క్లూజన్కి వచ్చేద్దాం. కన్క్లూజన్ వచ్చినప్పుడు సమ్మరీ చెప్పాలా. మీరు ఏం చెప్పినా అంతా సమ్మరీ చెప్పాలా. కొటేషన్ వాడుకో, ప్రాబ్లం లేదు. పర్సనల్ రిఫరెన్స్, నీ సొంతంగా ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్పు. ఛాలెంజింగ్ టు ఆడియన్స్కి ఛాలెంజ్ చేసేటట్టు ఉండాలి. మీ సెషన్ ఎలా ఉండాలా? నేను ఫస్ట్లో రాగానే అద్భుతమైన స్పీకర్లు మిమ్మల్ని తయారు చేస్తాను, రెడీనా అని చెప్పాను. ఛాలెంజ్ భలే చెప్పాడినా, ఈయన సెషన్ అద్భుతమైన స్పీకర్లు మనం తయారు చేస్తే ఛాలెంజింగ్ ఉండాలి. రైస్ బకెట్ ఛాలెంజ్, చెట్టు నాటడం ఛాలెంజ్, ఓట్లు వేయడం ఛాలెంజ్. వాళ్ళు ఛాలెంజ్ చెప్తేనే, అక్కడ ఏదైనా చెబితేనే మనం క్రియేటెడ్గా ఇంట్రెస్ట్గా వింటాం. ఛాలెంజ్ ఉండాలి. ఈ ఛాలెంజ్ ఎలా ఉండాలంటే ఆఫర్ విజన్ విత్ ఫ్యూచర్లో ఏదో కొత్తది చేంజ్ అవుతున్నది క్లియరెన్స్ వాళ్ళకి అయ్యేటట్లు ఉండాలా. ఈ కన్క్లూజన్ ఎలా ఉండాలి అంటే కొత్త పాయింట్లు ఎక్కడ యాడ్ చేయొద్దు. కన్క్లూజన్ ఎమోషనల్గా కన్క్లూడ్ చేయాలి. ఒక ఎమోషనల్ పాయింట్ తీసుకోవాలి. ఇక్కడ తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఉంటే నేను చెప్పే మాట నొచ్చుకోవద్దు. కేసీఆర్ ఒక ఎమోషనల్ పాయింట్ చెప్పాడు, తెలంగాణ వాదం తీసుకొచ్చాడు, తెలంగాణ వాళ్ళు వేరే అని చెప్పాడు, తెలంగాణ పరిస్థితుల స్థితిగతులు వేరే అని చెప్పాడు. ఆటోమేటిక్గా ఎమోషనల్గా బాండ్ అయ్యాం, ఆటోమేటిక్గా ఎమోషనల్గా చేంజ్ అయ్యాం. మరి మీరు సెషన్ చెప్పేటప్పుడు ఎమోషనల్గా ఏం ఇవ్వగలుగుతున్నా చూడండి. నేను నా సెషన్ కన్క్లూజన్లో మీకు ఎమోషనల్ పాయింట్ ఇస్తాను, గమనించుకోండి. మీరు ఎమోషనల్ ఉండాలి, ఓపెనింగ్ ఎఫెక్టివ్గా ఇవ్వాలి, మెయిన్ బాడీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, కన్క్లూజన్ ఎమోషనల్గా కన్క్లూడ్ చేయాలి మీ సెషన్లో. గమనించుకోండి. పబ్లిక్ స్పీకింగ్కి 4 సూత్రాలు ఉన్నాయి. అవిస్తారం, అసందిగ్ధం, అవలంబితం, అవేదం. అవిస్తారం అంటే నువ్వు ఏ పనికైతే వెళ్ళావో ఆ పని గురించే మాట్లాడాలా, మరొకటి ఏది మాట్లాడద్దు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, లారీ బస్సు గుద్దుకొని నువ్వు పనికి పోతున్నావు, లారీ బస్సు గుద్దుకుంది, ఇంటికి వచ్చి లారీ బస్సు గుద్దుకుందని చెప్తావా, పని గురించి చెప్తావా? పని గురించే చెప్తాం. మధ్యలో ఏం జరిగిందో మనకు అనవసరం. అసందిగ్ధం అంటే కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు, కొన్ని అక్షరాలు మింగేస్తావు. అది మింగేయడం వల్ల దాని మీనింగ్ అంతా మారిపోతూ ఉంటుంది. మన బ్రెయిన్ స్పీడ్గా ఆలోచిస్తుంది, ఇమ్మీడియట్గా మీనింగ్ మారిపోతూ ఉంది. నాకు చాలా మెడలు ఉన్నాయని చెప్పాను. ఏంటి రాక్షసుడికి ఉన్నట్టు కనుక 10 మెడలు ఉన్నాయని మీరు అందరూ ఆలోచిస్తారు. మెడలకు వచ్చిన బాధలకి మేడలు అని చెప్పాలా, అక్కడికి వచ్చిన బాధలకి. మెడలు ఉన్నాయని చెప్పేది పోయి మెడలు ఉన్నాయని చెప్పిపోయి మెడలు ఉన్నాయని చెప్పాడు. అది సో మీనింగ్ మారిపోతుంది. సో మీరు జాగ్రత్తగా మాట్లాడు. అవలంబితం, మీరు ఇన్ని రోజులు అవలంబిస్తుంది ఏదైతే ఉందో, కొన్ని క్లచ్ వర్డ్స్, కొన్ని పాజెస్ అలాగే మాట్లాడుతుంటారు, అవి తీసేయండి, కట్ చేయండి. క్లచ్ వర్డ్స్, పాజెస్ అంటే ఇగబోతే ఎవడు పోవాలనుకుంటున్నావు నువ్వు, ఎవడు పోవాలని కోరుకుంటున్నావు నువ్వు? ఇగబోతే అని చెప్తారు. మరి కొంతమంది మాట్లాడుతూ సో అని మాట్లాడు. మీ స్పీచ్లో గమనించుకోండి ఎన్ని క్లచ్ వర్డ్స్, ఎన్ని పాజెస్ వస్తున్నాయి అనేది. ఆవేదం, ఇది చాలా ఇంపార్టెంట్. ఆవేదం అనేది ఇక్కడ నాకు 2 క్యారెక్టర్స్ కావాలా. ఎవరిని తీసుకుందాం? ఒక ఇద్దరిని తీసుకుందాం. ఎవరు హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి ఒక ఇద్దరిని. నాకు 2 క్యారెక్టర్స్ కావాలి. రాజేంద్ర గారు, బాలకృష్ణ గారు, వాళ్ళిద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. వాళ్ళిద్దరిని తీసుకుందాం. సరే, రైట్. మీరు నేను చెప్తాను, దాని తర్వాత మీరు నాతో మాట్లాడతారు. ఓకే. రాజేంద్ర గారు గొప్ప ట్రైనరు. ఆయన ఎంత మంచి మనిషి అంటే ఆయన ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడతాడు, కుండ బద్దలైదని మాట్లాడతాడు, అద్భుతంగా మాట్లాడతాడు. బాలకృష్ణ గారు ఉద్యోగం చేస్తూ సంపాదించిందంతా కూడా కూడబెట్టి అంతా కూడా ఆ డబ్బులన్నిటిని తీసుకెళ్ళి
మ్యూచువల్ ఫండ్లో షేర్ మార్కెట్లో పెట్టాడు. తన రిటైర్మెంట్తో వచ్చిన 80 లక్షలు కూడా తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెట్టాడు. తన ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును కూడా అమ్మేసి మ్యూచువల్ ఫండ్లో పెట్టాడు. సుమారు 2 కోట్ల డబ్బులు మ్యూచువల్ ఫండ్లో పెట్టాడు. కర్మగాలి రాజేంద్ర గారు ఆ రోజు మీటింగ్కి మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్గా వచ్చాడు. ఆ రోజు మీటింగ్కి బాలకృష్ణ గారు కూడా పోయారు. అంతా మీటింగ్ మాట్లాడుతూ ఒక సందర్భంలో ఏం చెప్పాడంటే, బాలకృష్ణ గారు మీరు స్పీచ్ ఇస్తున్నప్పుడు బాలకృష్ణ గారిని చూసి, సార్ మీరు నాకు తెలుసు సార్, నేను మీకు తెలియకపోవచ్చేమో కానీ అవును సార్ అని బాలకృష్ణ గారు చెప్తున్నారు. మీ డబ్బులంతా కూడా స్టాక్ మార్కెట్లో పెట్టారంటే అవును సార్. సుమారు 2 కోట్లు పెట్టారు సార్ మీరు. అవును సార్. ఎంతో కష్టపడి నా 50-60 ఏళ్ళ నా జీవితానంతా ధారపోసి నేను స్టాక్ మార్కెట్లో డబ్బులని పెట్టాను సార్ అని చెప్పాడు. సార్ మీకు తెలుసా సార్ ఇప్పుడు మీ డబ్బులు ఎంతనే తెలుసా సార్? సార్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయి మీ 2 కోట్ల డబ్బులు కాస్త 30 లక్షలకు పడిపోయింది సార్ అని చెప్పాడు. అవునా సార్ అని గుండె పట్టుకుని ఆడే పడిపోయి చచ్చిపోయాడు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారిని చంపేసిన నరహంతకుడు ఎవరు? తన మాటలతో ఇన్స్పైర్ అయి చంపేసిన నరహంతకుడు ఎవరు? రాజేంద్ర గారే కదా. సో ఇది రావాలి, మనం చంపడం కాదు, ఎదుటి వారిని నొప్పించకుండా, గుండెలు బద్దలవ్వకుండా జాగ్రత్తగా చెప్పేది రావాలి. దాన్ని అవేధం అన్నాను నేను. అవేధం అంటే అర్థం ఏంటంటే, ఎదుటి వారి గుండెలు బద్దలయ్యే విధంగా చెప్పకుండా జాగ్రత్తగా, శుతిమెత్తగా, జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ కల్చర్ ఎక్కువైపోయింది. మీ ఇంట్లో ఆ డ్రగ్స్ పైన కవర్స్, పొట్లులు, ఆ విచిత్ర ప్రవర్తన ఉంటే గమనించుకోండి. పిల్లల్ని మీద ఫోకస్ చేయండి. పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. పిల్లలు ఎటువైపు దారి తీస్తున్నారో చూడండి. మనకి ఇంట్లో అబ్జర్వేషన్ చేయండి. వాళ్ళని ఎలా బయటికి తీయాలో గమనించండి. అంతేగాని సినిమాకు పోద్దురా, క్రికెట్ ఆడొద్దురా అంటే వాడు వినడు. ఎలా బయటికి తీయాలో మాట్లాడాలి. అది అవేదం. అవిస్తారం అంటే ఏ పనికి వెళ్తున్నావో ఆ పని గురించే మాట్లాడాలి. అసందిగ్ధం అంటే కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు మింగేసి మాట్లాడతాం. దానివల్ల దాని మీనింగ్ మారిపోతుంది. గమనించుకోండి. అవలంబితం అంటే కొన్ని క్లచ్ వర్డ్స్, పాజెస్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వడం మీకు రావట్లేదు కాబట్టి తప్పులు అవుతున్నాయి. అవి తొలగించుకోండి. ఆ విధం అంటే ఎదుటి వారి గుండెలు బద్దలే విధంగా కాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. నెక్స్ట్ వెజ్ పప్పు గురించి మాట్లాడతాం. వెజ్ పెప్ అంటే, వెజ్ అంటే వెజిటేబుల్, పి అంటే పెప్ అంటే పెప్సీ. కానీ నేను వెజ్ పెప్ని కొత్తగా మాట్లాడాను. వాయిస్ మాడ్యులేషన్ ఉండాలా? వెజ్ పెప్కి ఏముండాలా? ఫస్ట్ వి అంటే వాయిస్ మాడ్యులేషన్. మీ వాయిస్లో మాడ్యులేషన్ లేకపోతే ఏమవుతుంది? చచ్చిపోయిన శవం మాట్లాడతామని చెప్పా కదా. వాయిస్ మాడ్యులేషన్ పర్ఫెక్ట్గా ఉండాలా మీ వాయిస్లో. ఉన్న వాయిస్ని చేంజ్ చేయండి. ఉన్న వాయిస్ని అద్భుతంగా మార్చండి. ఎలా మాట్లాడితే వాయిస్ వస్తుందో గమనించుకోండి. ఒక యూట్యూబర్ హర్ష, తన వాయిస్ గమనించుకోండి, భలే ఉంటుంది. తన రెగ్యులర్గా మాట్లాడే వాయిస్ కాదు అది. తను అక్కడ వాయిస్ని మాడ్యులేట్ చేస్తూ మాట్లాడుతుంది. వాయిస్ మాడ్యులేషన్ గమనించండి. ఐ కాంటాక్ట్, నేను చెప్పాను మీకు. ఐ కాంటాక్ట్ యూ షేప్లో మాట్లాడండి. యూ షేప్ అంటే ఇలా చూస్తూ కాదు మాట్లాడేది. కళ్ళు మాత్రమే చూస్తున్నట్టు ఉండాలా. మీరేం చెప్తున్నాడో చేస్తూ ఉండాలి. హెచ్ షేప్లో మాట్లాడండి. డబ్ల్యూ షేప్లో చూడండి. వి షేప్లో చూడండి. అందరిని చూస్తూ మాట్లాడండి. అద్భుతంగా మాట్లాడండి. ఓ షేప్లో చూస్తూ మాట్లాడండి. అందరి ఫోకస్ చేస్తూ మాట్లాడండి. ఐ కాంటాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. గెస్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. గెస్చర్ అంటే పాయింట్అవుట్ చేస్తూ మాట, నువ్వు చెప్పు అని చేత్తో కానీ ఫింగర్తో కానీ చెప్పేదాన్ని గెస్చర్ అంటారు. పోస్చర్ అంటే టోటల్గా
టోటల్గా మీ పోస్చర్, నిలబడే విధానం, కూర్చునే విధానం, కాలు మీద కాలు పెట్టుకొని కూర్చుంటాడు. పుష్ప సినిమాలో ఆ కాలు నాదే, ఈ కాలు నాదే అని చెప్తాడు పుష్ప సినిమాలో. అక్కడ మనకి ఏం అర్థమైంది? వాడు కూర్చునే విధానం, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి వీడికి ఆటిట్యూడ్ ఉందని అర్థమైపోయింది. పాపం బన్నీ ఈ మధ్యలో ఎవరో చనిపోతే సంధ్యా థియేటర్లో బన్నీని ఎవడు చూడలే. వాడి యాటిట్యూడ్ సినిమాలో, వాడి యాటిట్యూడ్నే చూశారు, వాడిని విలన్గా చూశారు అందరూ. వాళ్ళందరూ విలన్ గా చూశారు. యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఆ పోస్చర్ ఇంపార్టెంట్. పోస్చర్ చూసుకోండి. మీరు నిలబడ ఇలా ఇలా చేతులు ఉంచుకొని నిలబడితే ఈయన అతి వినయంగా ఉంటున్న పోస్చర్ అర్థమైపోతుంది. ఎంపసైజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంపసైజ్ అంటే ఎక్కడ ఒత్తి పలకాలా, ఎక్కడ ఒత్తి పలకొద్దు, ఎలా పలకాలా తెలిసి ఉండాలి. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, రెడీనా? ఒక్కటే ఒక్క వర్డ్, దాన్ని ఎలా మాట్లాడాలో చూడండి అందరూ. ఒకటే. రెడీనా? రైట్. పదం ఏంటి అంటే, నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టింది అనేది పదం. వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఏంటి? నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టింది అనేది పదం. రైట్. నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టింది. ఎక్కడ వచ్చాను నేను? వాడికి ఎక్కడ పెయిన్ కలిగింది? నేను ఎవరికి చెప్పను అనేది పెయిన్ కలిగింది. నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టింది అనేది. నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టింది. ఏం బతుకురనేది? మీ ఆవిడతో తెల్లలు తింటున్నావు, మీ ఆవిడతో చీపిరితో కొట్టిందనే దాన్ని ఇక్కడ వాడు అక్కడ ఒత్తి పలుకుతున్నాడు. మీ ఆవిడ అనే దగ్గర గట్టిగా పలికాడు. నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టింది. దేంతో కొట్టింది? చీపిరితో కొట్టిందిరా నిన్ను, చీపిరితో కొట్టిందని చెప్తున్నాడు వాడు. నేను ఎవరికి చెప్పను, మీ ఆవిడ చీపిరితో కొట్టింది. వాడికి బాగా పెయిన్ కలిగింది. కొట్టింది అనేది బాగా పెయిన్ కలిగింది. కొట్టింది అని చెప్తున్నాడు. నేను 4 చోట్ల స్ట్రెస్ చేశాను. 4 చోట్ల స్ట్రెస్ చేసినప్పుడు ఫస్ట్ చెప్పినప్పుడు వాడి ఫీలింగ్ ఏంది? ఎవడికి చెప్పననేది ఫీలింగ్ అక్కడ. రెండో చోట వాళ్ళ ఆవిడకి పవర్ వచ్చింది, మీ ఆవిడ కొట్టిందనే దానికి పవర్ వచ్చింది. మూడో చోట చీపిరికి పవర్ వచ్చింది, చీపిరితో కొట్టిందనేది పవర్ వచ్చింది. 4వది కొట్టిందనేది పవర్ వచ్చింది. మీరు ఎక్కడ ఒత్తుతున్నారు, ఎక్కడ తీస్తున్నారు, ఎక్కడ పెయిన్ కలుగుతుంది అనేది గమనించుకొని మీరు మాట్లాడే మాటల్ని బట్టి ఆడియన్స్కి రీచ్ అవుతుంది. పాజ్ ఇవ్వాలి. పాజ్ ఎలా ఇవ్వాలంటే, మన మొదటి ప్రధానమంత్రి ఎవరు? నేను పాజిటివ్ పాజ్ ఇచ్చా. నేను వేసా, దీంట్లో పాజిటివ్ పాజ్ ఉంటుంది, నెగిటివ్ పాజ్ ఉంటుంది. నేను వాటర్ తాగొచ్చా ఈ గ్యాప్లో. మీకు క్వశ్చన్ ఇచ్చా, మీ బ్రెయిన్ అంతా కూడా మొదటి ప్రధానమంత్రి ఎవరైనా దాని మీదనే ఆలోచిస్తూ ఉంది. నేను వాటర్ తాగొచ్చాను. మీకు ఏది గుర్తు రాకపోతే పాజ్ ఇచ్చుకోవడం జాగ్రత్త. పాజ్ నెగిటివ్ పాజ్ ఇచ్చావో నువ్వు దెబ్బ అయిపోతుంది, వీడికి చెప్పడం రావట్లేదు అనుకుంటారు. పాజ్ జాగ్రత్త ఇచ్చుకోండి. వాయిస్ మాడ్యులేషన్ ఉండాలా, ఐ కాంటాక్ట్ ఉండాలా, గెస్చర్ ఉండాలా, పోస్చర్ ఉండాలా, ఎంపసైజ్ ఉండాలా, పాజ్ ఉండాలా. పెప్సీ పెట్టిన పెప్ గుర్తుండాలా, వెజిటేబుల్ అండ్ పెప్సీ గుర్తుండిపోవాలి. మీకు ఇవి వచ్చినాయంటే మీరు అద్భుతంగా మాట్లాడతారు. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ మధ్యలో చెప్పాను మీకు, ట్రయాంగిల్ చెప్తాను నేనని. మనిషికి 2 రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి. మనం మార్నింగ్ టిఫిన్ కొద్దిగా తింటాం, మధ్యాహ్నం లంచ్ కొద్దిగా ఎక్కువ తింటాం, రాత్రి డిన్నర్ గట్టిగా తింటాం. ఇట్లా తింటే అడ్డంగా లావుగా, ఈ ట్రయాంగిల్ మాదిరిగా అడ్డంగా లావుగా ఇట్లనే అయిపోతాం. పైన సన్నగా తలకాయ ఉంటుంది, కింద పొట్ట గిట్టంతా ఇంత లావు అయిపోతుంది. అంతే కదా, ట్రయాంగిల్ అదే ఉంది కదా. మరి ఏం చేయాలా? ట్రయాంగిల్ని రివర్స్ చేయాలి. మార్నింగ్ ఎక్కువ తినాలా, మధ్యాహ్నం తగ్గించాలా, రాత్రికి టిఫిన్లోకి రావాలి. అప్పుడు దాని మాదిరిగానే తలకాయ కొద్దిగా పెద్దగా, పొట్టు తక్కువ, ఇట్లా కాళ్ళు సన్నగా మంచిగా తయారైంది. మరి ఇదేంది? ఇది మీ స్పీచ్ ఎక్కువ, దాన్ని ఒక ట్రయాంగిల్ రూపంలో పెట్టాను నేను. ఫస్ట్ విషయం ఏంటో సేకరించాలా, వివరాలు సేకరించాలా. ఏం టాపిక్ చెప్పాలి? హ్యూమన్ రిలేషన్ చెప్పాలి. ఓకే, టాపిక్ క్రియేట్ చేసుకున్నాం, వివరాలు సేకరించుకున్నాం. ఎవరికి చెప్పాలా? ఆడియన్స్ ఎవరు? పిల్లలా? పొలిటికల్ లీడర్సా?
యూతా? ఎవరికి చెప్పాలి నువ్వు? టీచర్సా? బ్యాంక్ ఎంప్లాయా? ఎవరికి చెప్పాలి నువ్వు? ఆడియన్స్ ఎవరు? ప్రేక్షకులు ఎవరు? ఎంత సమయం చెప్పాలి? గంట చెప్పాలా? 2 గంటలు చెప్పాలా? రోజంతా చెప్పాలా? హాఫ్ డే చెప్పాలి? ఇక్కడ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. నాకు 2 రోజులు ట్రైనింగ్ ఉంది. 2 రోజులు ట్రైనింగ్ ఉంది. ఏం చెప్తావు? ఎంతసేపు ప్రిపేర్ అవుతావు? ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతావు? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి ఎవరో ఒకరు. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరో ఒకళ్ళు. ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? ఎవరో ఒకళ్ళు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు చెప్పరా? చెప్పండి, అమిత్ గారు చెప్పండి. అన్మ్యూట్ చేయండి. మాక్సిమం ఒక 10 days వరకు ప్రిపేర్ కావాలి సార్. 10 days ప్రిపేర్ సెషన్ కోసం మినిమం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. గంట సెషన్ చెప్పాలి. ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు? 1 day. 1 day ప్రిపేర్ అవుతారు. 5 నిమిషాలు చెప్పాలి. ఎంతసేపు ప్రిపేర్ అవుతారు? ఒక 1 hour కావచ్చు. చెప్పండి. 1 hour సార్, 1 hour. 1 hour. ఓకే, రైట్. 2 రోజులు చెప్పాలంటే 10 రోజులు ప్రిపేర్ అవుతారు. గంట చెప్పాలంటే 1 day ప్రిపేర్ అవుతారు. 1 day. సార్ 2 days సార్? 5 minutes to 1 hour. 5 minutes కి 1 hour ప్రిపేర్ అవుతారు. సూపర్. మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్స్ అందరు. ఎందుకు అంటే 2 days సెషన్ ఉన్నప్పుడు మన బ్రెయిన్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. టైం ఉంటుంది, మనకు బ్రహ్మాండంగా చెప్పే టైం ఉంటుంది. కానీ 1 hour చెప్పేటప్పుడు ఓపెనింగ్ మనమే చేసుకోవాలా, మెయిన్ బాడీ మనమే ఇచ్చుకోవాలి, కన్క్లూజన్ మనమే ఇచ్చుకోవాలి. 1 hour చెప్పే దాంట్లోనే క్లోజ్ చేయాలి దాన్ని. ఆ క్లోజింగ్ రావాలంటే బాగా ప్రిపరేషన్ ఉంది, టైం ఎక్కువ కావాలి. అది 5 నిమిషాలు అన్నప్పుడు 5 నిమిషాల క్లోజింగ్ చేయాలా, ఓపెనింగ్ చేయాలా, మెయిన్ బాడీ చెప్పాలా, ప్రిపరేషన్ ఎక్కువ చెప్పాలా, పదాల పొందిక, అక్షరాల క్రమం మనకు తెలిసి ఉండాలా, అది వచ్చి ఉండాలా. అది రావాలంటే ప్రిపరేషన్ పెంచాలి. ఈ సమయం ఎంతో మీకు తెలుసుకోండి. ప్రసంగ పాఠం సిద్ధం చేసుకోండి. ఏం చెప్పాలో మొత్తం చేసుకోండి. ప్రసన్న వందనంతో స్టార్ట్ చేయండి. స్మైల్ ఫేస్తో స్టార్ట్ చేయండి మీ సెషన్ని. ఇంటరాక్షన్ వివరించండి. స్టార్టింగ్ చెప్పేటప్పుడు ఒక చిన్న ఇంటరాక్షన్ వివరించండి. ముఖ్యమైన పాఠం చెప్పండి. మెయిన్ టాపిక్ అంతా అద్భుతంగా చెప్పేలా ప్రయత్నం. స్వరంలో హెచ్చుతగ్గులు ఉంచుకోండి. వాయిస్ మాడ్యులేషన్ పెంచండి. విజువల్ ఎయిడ్స్ వాడండి. మేము ఎట్లా వాడుతున్నాం పీపీటీస్, మీరు కూడా విజువల్ ఎయిడ్స్ వాడండి. అందమైన ముగింపు రావాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఎప్పుడో మీరు చెప్తున్నారు, ఎప్పటి నుండో అందమైన ముగింపు, అందమైన ముగింపు. ఏంటి అందమైన ముగింపు? అందమైన ముగింపు అంటే ఏంటి? ఎలా చెప్పాలి మీ సెషన్ అందమైన ముగింపుగా? తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అందమైన ముగింపు ఎలా చెప్పాలో చెప్తాను నేను. ఇక్కడ ఎవరు లేరుగా, అందరు మనోళ్ళే కదా, అందరు మనోళ్ళే ఉన్నారు కదా. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశంలో ఏదైనా మార్పు రావాలంటే పార్లమెంట్లో మార్పు రావాలి. అక్కడ రెగ్యులేషన్ జరిగితే మార్పు వస్తుంది. ఏదైనా స్టేట్లో ఏదైనా చేంజ్ జరగాలంటే వాళ్ళ అసెంబ్లీలో రెగ్యులేషన్ చేసుకుంటే చేంజ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ. అదే మన ఇంట్లో ఏదైనా మార్పు జరగాలంటే, ఏదైనా ఫంక్షన్ జరగాలంటే, ఏదైనా నువ్వు అనుకున్నది జరగాలంటే ఎక్కడ మనం రెగ్యులేషన్ చేసుకోవాలంటే మన బెడ్రూమ్లో రెగ్యులేషన్ చేసుకోవాలి. కానీ ఈ మాయాదారి సెల్ ఫోన్ యాడ్ నుండి వచ్చిందేమో కానీ ఆయన అటు తిరిగి గెలుక్కుంటాడు, ఈవిడ ఇటు తిరిగి గెలుక్కుంటున్నాడు. ఇంకేడ రెగ్యులేషన్? మాట్లాడే సందర్భం ఆడిది, మాట్లాడేది ఆడిది, అలసిపోయి పడుకుంటున్నాం, ఇంకా మాట్లాడేది ఆడిది. మరి ఎట్లా? సెల్ ఫోన్ ఎడిక్షన్, మొబైల్ ఎడిక్షన్ దగ్గర ఈ సెషన్ చెప్పాలా? దానికోసం మీకు ఇక్కడ చెప్తున్నా. మరి ఎలా? దీనికో రెగ్యులేషన్ చేసుకోవాలి మనం కూడా. ఏంటా రెగ్యులేషన్ అంటే ఇక్కడ ఉన్న అందరూ ఫాలో అవ్వాలి మనం చెప్పిన రెగ్యులేషన్ని. రెడీనా? నేను అందమైన ముగింపు అదే. మరి అందమైన ముగింపు అంటే అదే. మన ఈ మొబైల్ ఎడిక్షన్ సెషన్కి అందమైన ముగింపు నేను ఎలా ఇస్తాను? తను చేంజ్ అయిపోవాలా, ఆ పరిస్థితిని బయటికి రావాలా అంటే ఏం చేయాలంటే, ఈ రోజు నుండి నా మొబైల్ ఫోన్ని నా బెడ్రూమ్లోకి తీసుకెళ్ళను. అది రెగ్యులేషన్. ఏడబడేయాలా? హాల్లో పడేసి రండి.
ఎన్నింటికి బెడ్రూమ్ పోతావు? 10 గంటలకో 11 గంటలకు పోతావు. వదిలేయి. 11 గంటలకు మాట్లాడే మనిషి ఎవడైనా ఉండంటే మీరు గొప్పవాళ్ళే. ఎట్లా తయారైందంటే డైపర్లో ఇది వచ్చిందో లేదని చూసుకునే పరిస్థితి అయిపోయింది అందరిది. ఇప్పుడు ఏ మెసేజ్ వచ్చినా ఏమొచ్చింది, ఏ గ్రూప్లో ఏమొచ్చింది వెతుక్కుంటున్నారు. అట్లయింది పరిస్థితి. డైపర్లో పడ్డదా లేదా చూసుకుంటున్నారు. బాబా మామూలుగా లేవు మెసేజ్ సర్చింగ్ మీది. ఆ మెసేజ్ ఆ ముక్క ఆ టైలర్ చూడకపోతే నష్టమా? సార్ మీదంతా బాగానే ఉంది, కానీ ఎవడైనా పోతే పరిస్థితి ఏంది? మాకెట్ట తెలవాలా? మీరైనా నరేంద్ర మోడీ లేకుంటే రేవంత్ రెడ్డి పోగానే చచ్చిపోగానే పోయి 5 నిమిషాలు పోయి వాలిపోవడానికి? ఒక రాత్రి పడుకొని పోయి పొద్దునే వాలిపోతే నష్టమా? లేదు. మా దగ్గర వస్తే ఏంటి పరిస్థితి? పోనీ మీ ఆవిడో మీ ఆయన చెప్తారుగా నీకు, ఆయన చచ్చిపోయినట్టు పోదాం పా అని. ఎందుకు బాధపడతారు? రెగ్యులేషన్ చేసుకోండి. నేను ఒక రీసెర్చ్ చేశా. నా రీసెర్చ్లో నేనేం రీసెర్చ్ చేశానంటే, బాగా డబ్బులు సంపాదించే డాక్టర్ ఎవరు? నేను అనుకున్న హార్ట్ డాక్టర్ ఏమో, హార్ట్ కంటే మించింది ఏది లేదు, ఆయన బాగా డబ్బులు కాదండి, రాంగ్ అండి. పంటి డాక్టర్, కంటి డాక్టర్ బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. అడ్డమైన చెత్త తింటాడు, పంటలన్నీ పాడైపోతున్నాయి. బ్లూ స్క్రీన్ చూసి 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 కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. చిన్న పిల్లోడికి సోడా బుడ్డే అద్దాలు వచ్చేస్తున్నాయి. ఇంకే ఆడదిగా అసలు కిటకిటలు ఆడుతున్నాయి ఆ డాక్టర్ల దగ్గర. గమనించుకోండి. అందమైన ముగింపు ఇవ్వడం రావాలా. మీ సెషన్కి ఒక అందమైన ముగింపు ఇవ్వడం. సార్ మరి మన సెషన్కి అందమైన టైం అయిపోయిందని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అందమైన ముగింపు ఇస్తారు, రెడీగా ఉండండి. నా సెషన్కి మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ అందమైన ముగింపు ఇస్తాం. క్వశ్చన్ ఆన్సర్స్ మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. మీకు టైం ఉన్నా లేకపోయినా 1 or 2 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకోవాలి. ఇప్పుడు అందమైన ముగింపుకి వస్తాను నేను. ఎంటీ బ్లాంక్ ఇచ్చా. సార్ అందమైన ముగింపు అన్నారు, ఖాళీ స్లైడ్ పెట్టారండి సార్ అని. ఇప్పుడు ఇస్తున్నాను. ఒక విషయంతో సభా వేదికపై వెళ్ళడంతో పాటు ఎటువంటి పొరపాటు లేకుండా చక్కటి హావభావాలతో ప్రేక్షకుల హృదయాలు గెలవాలంటే వస్త్రధారణ, భాష, స్వరం, అందమైన ముగింపు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఏం రాసుకున్నా నేను ఏదైతే సెషన్ చెప్పానో ఇదంతా ఒక లైన్లో క్రియేట్ చేసి పెట్టాను అంతే, ఒక పారాగ్రాఫ్లో పెట్టిన అంతే. ఒక విషయం, ఒక సబ్జెక్ట్ మీద సభా వేదికపై స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు స్టేజ్ ఫియర్ పోవాలని చెప్పా. ఎటువంటి పొరపాటు లేకుండా కొన్ని విజువలైజ్ చేసుకోండి అన్నా, కొన్ని క్రియేషన్ చేసుకోండి అన్నా, ఎలా గుర్తు పెట్టుకోవాలి, అష్టదరిద్రాలు పోగొట్టుకోండి అన్నా, చక్కటి హావభావాలతో ఎక్స్ప్రెషన్స్ ఉండాలని చెప్పాను. ప్రేక్షకుల హృదయాలు గెలవాలంటే కొన్ని టెక్నిక్స్ చెప్పా. మంచి వస్త్రధారణ. సార్ నేను సింపుల్గా ఉంటాను సార్, నేను టీషర్ట్ వేసుకొని పోతాను సార్ అంటే కుదరదు. మనం భీముడి వేషం వేసాం అంటే గద ఎత్తాల్సిందే, గద బరువు ఉందని మోయకుండా ఉంటామా? కుదరదు. చొక్కా తీయాల్సిందే, పంచ కట్టాల్సిందే, భీముడి వేషం వేయాల్సిందే. మీరు భీముడి వేషంలో ఉన్నారు. ట్రైనర్ వేషంలో మంచి బ్లేజర్ వేసుకోండి, చక్కగా టై వేసుకోండి, చక్కగా షూ వేసుకోండి, చక్కగా నిలబండి, చక్కగా షేవింగ్ చేసుకోండి, ప్రాపర్గా ఉండండి. భాష, మీ వాయిస్, మీ భాష తెలుగులో మాట్లాడతారా, ఇంగ్లీష్లో మాట్లాడతారా, అక్కడ ఉన్న ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థమయ్యేలా మాట్లాడండి. స్వరంలో హెచ్చుతగ్గులు ఉండాలా, టూయి ఉండాలి, టూయి ఉండకూడదు. గమనించుకోండి. ఓకే. అందమైన ముగింపు ఇందాక చెప్పాను కదా, మొబైల్ ఫోన్కి అందమైన ముగింపు. మీ సెషన్ అద్భుతంగా రావాలి అంటే అందమైన ముగింపు ఇవ్వడం రావాలి. మీరు ఎలా ఉండాలి ఆ సెషను? ఓపెనింగ్ ఎఫెక్టివ్గా ఉండాలా, మెయిన్ బాడీ ఎక్స్ప్లెనేషన్ ఉండాలా, కన్క్లూజన్ ఎమోషనల్గా కన్క్లూడ్ చేయాలా. అలవాటు చేసుకోవాలని రాసిన. అలవాటు అంటే మీకు అందరికి బాగా అలవాటు అయిపోయింది మొబైల్ ఫోన్ చూడడం. న్యూస్ పేపర్ తెప్పించుకోవడం ఎప్పుడో మానేశారు. అలవాటు చేసుకోండి. మొబైల్ ఫోన్ చూడడం కాదు, న్యూస్ చదవడం అలవాటు చేసుకోండి. న్యూస్ రీడ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎక్స్ప్రెషన్స్తో న్యూస్ రీడర్లా చదవండి. న్యూస్ పేపర్ పట్టుకొని ఒకే న్యూస్ని ఆ హెడ్డింగ్స్ని రకరకాల మాడ్యులేషన్స్తో ఎక్స్ప్రెషన్స్తో చెప్పడం నేర్చుకోండి. న్యూస్ రీడర్గా మారండి. అందరూ జనరల్ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోండి. అందమైన ముగింపు ఇవ్వడం అలవాటు చేసుకోండి. మరి మీరు మీ సెషన్ అందమైన ముగింపుగా అలవాటు చేసుకోవాలంటే, మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్లో గొప్పగా రాణించాలంటే ఏం చేయాలో నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. థ్యాంక్ యూ.
ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ అడగండి. అలాగే నేను